ఈ క్లాస్లో 10th క్లాస్లో సోషల్లో హిస్టరీలో ఫస్ట్ లెసన్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ గురించి చెప్తాను. దీంట్లో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ 10 క్వశ్చన్స్ అంటే ఏంటి, క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటి, దాని గురించి బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూడండి. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ అని ఇస్తాడు మీకు. రైట్ ఏ నోట్ అని ఇచ్చినప్పుడు మీరు అందులో ఏ టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి మీరు రాయాల్సి ఉంటుంది. రైట్ ఏ నోట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ టాపిక్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. జోసెఫ్ మాజీ నేను చదవాలి దాన్ని ఫస్ట్. దాని తర్వాత కౌంట్ క్యామిలో డెకావర్, కౌంట్ కావర్ అని అంటే సరిపోతుంది. వాళ్ళిద్దరి గురించి రాయాలి. దాని తర్వాత గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఇచ్చాడు. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే గ్రీక్ అంటే ఒక దేశం, తెలుసు కదా మీకు. అయితే గ్రీక్ అనే కంట్రీ గురించి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, దానికోసం వాళ్ళు అయిన స్ట్రగుల్ ఏంటి, అది గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. తర్వాత ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అని ఉంది. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అంటే అసలు ఏంటిది, అది ఎక్కడి నుంచి వచ్చింది. ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ నేషనలిస్ట్ స్ట్రగుల్, నేషనలిస్ట్ స్ట్రగుల్లో ఉమెన్ యొక్క రోల్ ఏంటి. నేషనల్ స్ట్రగుల్ అంటే ప్రతి దేశం వాళ్ళ దేశానికి స్వతంత్రం రావాలని కష్టపడుతూ ఉంది. దాంట్లో ఉమెన్ యొక్క కష్టం ఏంటి, ఇది ఫస్ట్. దానికి ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ అన్నాడు. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి అడుగుతున్నట్టు అర్థం. సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ ఏమన్నాడు, సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ అన్నాడు. సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గ్రూపుల కింద విడిపోయిన దేశంలో మనందరం ఒకే దేశం అనే భావన రావడానికి చేసిన దాన్ని ఏమంటారు, కలెక్టివ్ ఐడెంటిటీ అంటారు. ఆ భావన రావాలి అంటే ఫ్రెంచ్లో ఒకప్పుడు, ఫ్రెంచ్లోనే కాదు చాలా దేశాల్లో ఎవరికి వాళ్ళు చిన్న చిన్న గ్రూపుల కింద చిన్న చిన్న మొక్కల కింద విడిపోతే మనందరం ఒకే దేశం అనే భావన రావడానికి చేసిందే సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ. సో ఫ్రెంచ్ వాళ్ళు అందరికీ ఆ భావన ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. థర్డ్ క్వశ్చన్, మరిన్నే అండ్ జర్మేనియా. మరియానే అండ్ జర్మేనియా అనేది రెండు సింబల్స్. ఆ సింబల్స్ మీకు ఎలా తీసుకున్నారో, ఆ సింబల్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది సెకండ్ క్వశ్చన్లో చెప్తాను. అది కూడా ఈజీగానే ఉంటుంది. అన్ని కీవర్డ్స్తో చెప్తానే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత జర్మన్ యూనిఫికేషన్. యూనిఫికేషన్ అంటే మీకు ఏం తెలుసు, యూనిటీ అంటే కలవటం. జర్మన్ యూనిఫికేషన్ అంటే జర్మనీ రకరకాల చిన్న చిన్న పార్ట్స్ కింద ఉండేది, చిన్న చిన్న రాజ్యాల కింద. వాటన్నిటిని కలపడాన్ని ఏమన్నారు, జర్మన్ యూనిఫికేషన్ అని అన్నారు. తర్వాత నెపోలియన్ అంటే మీకు తెలుసు, ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన అతను. వాట్ ఆర్ ద చేంజెస్ డిడ్ నెపోలియన్ ఇంట్రడ్యూస్. నెపోలియన్ కొన్ని మంచి మంచి చేంజెస్ తీసుకొచ్చాడు ఫ్రాన్స్లో కానీ దాని కంట్రోల్లో ఉన్న దేశాల్లో కానీ. ఆ చేంజెస్ ఏంటి అనేది మనం రాయాలి ఈ లెసన్లో, ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇక్కడతో మనం ఫస్ట్ 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 5లో డిస్కషన్ ఉన్నది, వీటి గురించి మనం డిస్కషన్ వైజ్ రాయాలి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1848 రెవల్యూషన్ ఆఫ్ లిబరల్స్. ఈ క్వశ్చన్లో మీరు లిబరల్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. లిబరల్స్ ఏం చేశారు, 1848లో లిబరల్స్ చేసింది ఏంటి అనేది ఈ క్వశ్చన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. తర్వాత కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ టు ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం. నేషనలిజం అంటే తెలుసు మీకు, మన దేశం మన జాతి అని అందరూ ఏకం అయితే దాన్ని ఏమంటారు, నేషనలిజం అని అంటారు. అయితే ఆ నేషనలిజాన్ని మీరు ఇక్కడ ఉన్న కల్చర్ ఎలాగా డెవలప్ చేసింది, కల్చర్ వల్ల నేషనలిజం ఎలా డెవలప్ అయింది. మీరు మీ కల్చర్ అంటే కూడా తెలియాలి. కల్చర్ అంటే ఏంటి, ఒక దేశానికి ఉన్న గతం నుంచి వచ్చిన భాష అయితే లాంగ్వేజ్ కానీ, లేకపోతే పోయిటరీ కానీ, లిటరేచర్ కానీ, వీటన్నిటిని కూడా కల్చర్ అంటారు. ఆ కల్చర్ వల్ల మన జాతికి ఎలా కలిసారు దేశాలు, అది కూడా నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ పార్ట్లో 2 కంట్రీస్ అన్నాడు. ఏదైనా 2 కంట్రీస్ తీసుకోమన్నాడు. ఏదైనా 2 కంట్రీస్ తీసుకుని హౌ నేషన్స్ డెవలప్డ్ అంటే ఆ 2 కంట్రీస్ ఎలా డెవలప్ అయ్యారు రాయమన్నాడు. దీనికి కూడా మీరు ఏం కష్టపడక్కర్లేదు. ఇందులో ఉన్న చాలా క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏవైతే తీసుకున్నామో నేషన్స్, అవే నేషన్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను. అవే మళ్ళీ మీరు ఇక్కడ ఇందులో రాయండి. ఏ టాపిక్స్ రాయాలి చెప్తాను, ఆ టాపిక్స్ రాస్తే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత హిస్టరీ ఆఫ్ నేషనలిజం ఇన్ బ్రిటన్. హిస్టరీ ఆఫ్ నేషనలిజం ఇన్ బ్రిటన్. సో మిగతావన్నీ ఒకలా ఉంటే బ్రిటన్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. బ్రిటన్ అనే కంట్రీ, బ్రిటన్ అంటే ఏంటి, ఇంగ్లాండ్. అయితే ఇంగ్లాండ్లో డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అంటే స్లోగా డెవలప్ అవుతుంది. మిగతా అన్నీ ఒకేసారి రెవల్యూషన్ వస్తుంది. దీంట్లో అయితే నేషనలిజం స్లోగా డెవలప్ అవుతుంది. అదేంటి అనేది కూడా చెప్తాను. తర్వాత బాల్కన్స్ గురించి రాయాలి. బాల్కన్స్ అంటే కొన్ని దేశాలు సముదాయం, కొన్ని దేశాలు ఉంటాయి దాంట్లో. ఆ దేశాలు ఏంటి, అవి అలాగా బాల్కన్స్ ఏం చేశారు అనే దాని గురించి ఇక్కడ చెప్తారు. సో ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ మనకి ఇందులో 10 క్వశ్చన్స్ గురించి చెప్పాను. ఈ 10 క్వశ్చన్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.
ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ అండ్ నోట్ అని ఉంది కదా, దాంట్లో మొత్తం మనకి 5 వరకు ఇచ్చాడు. అయితే దాంట్లో మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే జోసెఫ్ మాజినీ గురించి ఇచ్చాడు. దీన్ని జోసెఫ్ మాజినీ అని చదవాలి. మీకు గుర్తుండడానికి మీరు ఎలా చదివినా పర్లేదు. అయితే జోసెఫ్ మాజినీ గురించి చెప్పినప్పుడు ప్రతి దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ముందు కీవర్డ్స్ చెప్తాను. ఇందులో కీవర్డ్స్ ఏంటంటే అండర్లైన్ చేసినవి బోల్డ్లో ఉన్నాయి, గమనించండి. యూనిఫై ఇటాలియన్ రిపబ్లిక్, యంగ్ ఇటలీ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇది రాసేయచ్చు. యూనిఫై ఇటలీ అంటే మీకు ఆల్రెడీ అర్థమైంది, ఇతను ఇటలీని కలపడానికి ప్రయత్నించాడు. యంగ్ ఇటలీ అంటే ఇతను యంగ్ ఇటలీని స్థాపించాడు. అదేంటి, ఒక సీక్రెట్ సొసైటీ, కొంతమంది మనుషులు కలిసి స్థాపించే సీక్రెట్ సొసైటీ. ఈ రెండు పదాలని కలిపితే మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ యూనిఫై ఇటాలియన్ రిపబ్లిక్ అని ఉంది కదా, అది చెప్తాను. సో దాన్ని ఇంగ్లీష్లో మీరు ఎలా రాయాలి, ఇతరులని కలపడానికి ప్రయత్నించాడు. అప్పుడు జోసెఫ్ మాజినీ హ్యాడ్ ట్రైడ్ టు యూనిఫై ద ఇటాలియన్ రిపబ్లిక్. ఇది మీ ఓన్ వర్డ్స్లో ఈజీగా రాయొచ్చు. యంగ్ ఇటలీ అంటే ఏంటి, ఈ ఫార్మ్డ్ యంగ్ ఇటలీ, లేదా ఈ ఫార్మ్డ్ సీక్రెట్ సొసైటీ కాల్డ్ యంగ్ ఇటలీ. సో ఫస్ట్ది కంప్లీట్ అయింది జోసెఫ్ మాజినీ గురించి. ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ దాంట్లో ఒకసారి చూడండి. కౌంట్ కామిలో డెకావర్, కౌంట్ కవూర్లో మీరు ఇక్కడ కీవర్డ్స్ చూస్తే లెడ్, యూనిఫై ఇటలీ అని వచ్చింది, యూనిఫై ఇటలీ ఒకటి, తర్వాత సర్దిని ప్రెడిమాంట్ ఒకటి, తర్వాతదే నైదర్ రెవల్యూషనర్ నార్ డెమోక్రటిక్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు ఈజీగానే ఉంటాయి. సో దీంట్లో సర్దిని ప్రెడిమాంట్ గుర్తు లేకపోయినా ఆస్ట్రియన్ ఇది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఈ 3 కీవర్డ్స్ పెట్టుకోండి. ఒకసారి నేను ఎలా ఫామ్ చేయాలో చెప్తాను. ముందు తెలుగులో చూడండి. అసలుకి యూనిఫై అంటే మీరు ఆల్రెడీ ముందు పాయింట్లో మాజినీ గురించి ఏం రాశారో సేమ్ అదే రాసేస్తారు. ఈ ట్రైడ్ టు యూనిఫై ఇటలీ, తనకు కూడా అదే రాసేయండి. తను కూడా ఇట్లా కలపడానికి ప్రయత్నించాడు. నైదర్ రెవల్యూషనరీ నార్ డెమోక్రట్ అంటే తను రెవల్యూషనరీ కాదు, అలాగని డెమోక్రట్ కూడా కాదు. రెవల్యూషనరీ అంటే గొప్ప మార్పులు రావాలని కోరుకునేవాడు. డెమోక్రట్ అంటే రాజ్యాంగబద్ధంగా అందరూ సమానమని ఆలోచించేవాడు. సో అది దానికి అర్థం. తర్వాత ఇక్కడ అలయన్స్ చేశాడు. ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఈ అలయన్స్ అని గుర్తున్న వెంటనే మీకు ఈ 3 గుర్తు రావాలి. ఒకటి అండర్లైన్ చేయలేదు. అలయన్స్ అని వెంటనే ఏం గుర్తు రావాలి, కవూర్ ఎవరితో అండర్లైన్ చేశాడు, అలయన్స్ చేశాడు, సర్దిని పెడ్మంట్ అనే ఒక ప్రాంతంతో ఒప్పందం చేసుకుని సక్సీడింగ్ ఇన్ డిఫీటింగ్ ద ఆస్ట్రియన్ ఫోర్సెస్ అంటే ఆస్ట్రియా అనే కంట్రీని వాళ్ళు ఓడించారు. ఎప్పుడు 1859లో. సో దీంట్లో అలయన్స్ అని గుర్తుపెట్టుకోండి. త్రూ అలయన్స్ కవూర్ డిఫీటెడ్ ఆస్ట్రియన్ ఫోర్సెస్ అని రాసినా పర్వాలేదు. మీకు ఇంకా గుర్తుంటే సర్దిని పెడ్మంట్ అని రాసినా కూడా పర్వాలేదు. ఇంకా గుర్తుంటే ఇయర్ అయింది. సో ఇక్కడతో కౌంట్ కామిలో డెకావర్ కూడా అయింది. దీంట్లో కీవర్డ్స్ యూనిఫై ఇటలీ, తర్వాత డెమోక్రాట్, రెవల్యూషనరీ, అలయన్స్, 3 కీవర్డ్స్ తోటి ఇవి వస్తాయి. సో ఇప్పటికి జోసెఫ్ మాజినీ, కౌంట్ కామిలో డెకావర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ దగ్గరికి వెళ్తున్నాం. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రీక్ అంటే గ్రీస్ కంట్రీ అని. దాంట్లో ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు ఎలా ట్రై చేశారని. దీంట్లో కీవర్డ్స్ ఒకసారి చూడండి. ఆల్రెడీ బోల్డ్లో ఉంది, ఒట్టోమన్ ఎంపైర్ అంటారు దీన్ని. తర్వాత గ్రోత్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం, ఇది మన లెసన్ పేరే ఇది. తర్వాత పోయెట్స్ అండ్ ఆర్టిస్ట్ వాళ్ళ గురించి. గ్రీస్ గాట్ సపోర్ట్ అంటే వీళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది దాని గురించి. లాస్ట్ 5th పాయింట్లో చూడండి, ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఆఫ్ 1832, ఇవి దీంట్లో కీవర్డ్స్. సో ఫస్ట్ ఇది ఒట్టోమన్ ఎంపైర్ గురించి. అసలు ఒట్టోమన్ ఎంపైర్ ఏంటి, ఎంతకీ ఇది ఈ గ్రీస్ అనే కంట్రీ ఒట్టోమన్ అనే సామ్రాజ్యం ఎంపైర్ కింద భాగమై ఉన్నది, వాళ్ళ చేత పరిపాలించబడుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్లో ఒట్టోమన్ గురించి రాస్తారు. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం. మీకు ఆల్రెడీ తెలుసు రెవల్యూషనరీ నేషనలిజం అంటే దేశం మనందరం ఒకటి, మనందరిది ఒకే దేశం అనే భావంతో ముందుకెళ్తే దాన్ని నేషనలిజం అంటారు. సో ఆ నేషనలిజం వచ్చిన తర్వాత అది దేనికి దారితీసింది అన్నది సెకండ్ పాయింట్. పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్ దీనికి ఎలా సపోర్ట్ చేశారు. ఈ నేషనలిజం రావడం వల్ల ఇట్ లెట్స్ టు స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. మనంతా ఒకే జాతి అనే భావన వచ్చిన వెంటనే వాళ్ళు దేనికోసం ట్రై చేశారు, ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1821లో స్టార్ట్ అయింది. పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్ ఏం చేశారు అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. పబ్లిక్ ఒపీనియన్కి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. పబ్లిక్ ఏం కోరుకుంటుంది, స్వాతంత్రం కోరుకుంటుంది. అయితే వీళ్ళు దానికి సపోర్ట్ చేశారు పోయిట్స్ అంటే వాళ్ళ రచనలో కానీ, లేదంటే ఆర్టిస్టులు అంటే వాళ్ళకి ఇచ్చే పిక్చర్స్లో కానీ. నేషనలిస్ట్ అంటే మీకు తెలుసు, మనకి గాంధీజీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ నేషనలిస్ట్ అంటారు. అంటే ఇండిపెండెన్స్ కోసం పోరాడే వాళ్ళని
నేషనలిస్ట్ అని అంటారు. అయితే ఈ నేషనలిస్ట్స్ ఏం చేశారంటే వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేశారు. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి అందింది? బయట దేశాల నుంచి అందింది. తర్వాత వెస్ట్రన్ యూరోపియన్స్ కూడా వీళ్ళ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ 4 కీవర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ కీవర్డ్ ఇది చాలా ఇంపార్టెంట్, ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాన్స్టాంటినోపిల్ అనే ట్రీటీలు ఏం చేశారు? గ్రీస్ ఇండిపెండెంట్ నేషన్ కింద ఈ కాన్స్టాంటినోపిల్ అనే ట్రీటీలో డిక్లేర్ అయింది. సో అన్నిటి గురించి ఒక్కసారి ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ పాయింట్లో ఒట్టోమన్ ఎంపైర్లో భాగమై ఉన్నది అని చెప్తారు. హ్యాడ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ఒట్టోమన్ ఎంపైర్ అని పెడతారు. నెక్స్ట్ దాంట్లో డ్యూ దేర్ వాజ్ గ్రోత్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం అండ్ ఇట్ లెట్స్ అంటే దేనికి దారితీసింది? ఇండిపెండెన్స్ అమంగ్ ద గ్రీక్ ఇన్ 1821 అంటారు. పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్స్ మొబిలైజ్డ్ ద పబ్లిక్ ఒపీనియన్ టు సపోర్ట్ ద స్ట్రగుల్ అగైన్స్ ముస్లిం ఎంపైర్. అంటే పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్ ఏం చేశారు? మొబిలైజ్డ్ అంటే సేకరించారు పబ్లిక్ ఒపీనియన్ టు సపోర్ట్ స్ట్రగుల్. నెక్స్ట్ గ్రీక్ నేషనలిస్ట్కి సపోర్ట్ ఎక్కడి నుంచి దొరికింది అనేది నెక్స్ట్ పాయింట్. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్. వీటి గురించి జాస్తి క్వశ్చన్ అయిపోయింది. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఈ కీవర్డ్స్ అన్నీ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఒట్టోమన్ ఎంపైర్, తర్వాత గ్రోత్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం, తర్వాత థర్డ్ పాయింట్ పోయిట్స్ అండ్ ఆర్టిస్ట్స్ ఏం చేశారు? పబ్లిక్ ఒపీనియన్ మొబిలైజ్ చేశారు. తర్వాత వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ నుంచి, బయట ఉన్న వాళ్ళ నుంచి, తర్వాత వెస్ట్రన్ యూరోపియన్స్ నుంచి వచ్చింది. ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ ఏం చెప్పింది? ఇండిపెండెంట్ నేషన్ కింద అనౌన్స్ చేసింది. ఇవి ఇక్కడ దాకా. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఫోర్త్ టాపిక్. ఇప్పుడు ఫోర్త్ టాపిక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ టాపిక్ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అంటే ఏంటో దాంట్లో కీవర్డ్స్ ఒకసారి చూడండి, అదేంటో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ అండర్లైన్ చేసి ఉంది. తర్వాత ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై అంటే ఇది ఎవరితో ఫామ్ అయింది, అసలు అదేంటి, ఎవరితో ఫార్మ్ అయింది. సెకండ్ దాని తర్వాత ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు విడిపోయింది, ఇవి చెప్తే సరిపోద్ది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అంటే ఏంటి? ఇట్ వాజ్ ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ. అంటే దీన్ని ఏమంటారు? జర్మన్ నేషనల్ అసెంబ్లీ. దీన్ని ఏమని పిలుస్తారంటే ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ. మీకు అసెంబ్లీ అంటే తెలుసు, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి డిసిషన్ తీసుకుంటారో కలుస్తారు, వీటిని అసెంబ్లీ అంటారు. సో ఇది జర్మనీకి సంబంధించిన నేషనల్ అసెంబ్లీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఫార్మ్డ్ అంటే ఎలా ఫామ్ అయిందనే రాయాలి. మీరు ఒకసారి చదువుతారు కాబట్టి మీకు గుర్తుంటుంది. అంటే అందరితో కలిసి ఫార్మ్ అయింది. చూడండి ఒకసారి. మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్, ప్రాస్పరస్ ఆర్టిసన్స్, డిఫరెంట్ జర్మన్ రీజన్స్. ఒకసారి దాని మీనింగ్ కూడా చూడండి. మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ అంటే ఒక మిడిల్ క్లాస్కి సంబంధించిన ఉద్యోగాలు అవి చేసుకునే వాళ్ళు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్. ప్రాస్పరస్ ఆర్టిసన్స్ అంటే డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, వీళ్ళందరూ. తర్వాత ఫ్రమ్ డిఫరెంట్ జర్మన్ రీజియన్స్ అంటే జర్మనీలో ఉన్న డిఫరెంట్ రీజియన్స్ నుంచి వీళ్ళందరూ వచ్చి ఒక అసెంబ్లీ కింద ఫామ్ అయితే దాన్ని ఏమన్నారు? ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 18th May 1848. మీకు గుర్తుంటే 18th May రాయండి, లేదంటే 1848లో రాయండి. బ్రోకప్ ఆన్ ఎప్పుడు ఎండ్ అయింది? 1849లో ఎండ్ అయింది. ఎందుకంటే లాస్ట్ ద సపోర్ట్ అంటే సపోర్ట్ అప్పటిదాకా అందింది, అప్పటి నుంచి అందటం మానేసింది. సో 1849 ఇది ఎండ్ అయింది. ఇది ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ గురించి. కీవర్డ్స్ ఏంటి? దాని నేము, ఫార్మ్డ్ బై, ఎలా ఫామ్ అయింది అనే దాని గురించి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు బ్రోక్ అయింది అన్నది రాస్తే సరిపోతుంది దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ నేషనల్ స్ట్రగుల్స్లో ఉమెన్ యొక్క రోల్ ఏంటని అంటున్నాడు. సో దీంట్లో కీవర్డ్స్ ఏమేమి టాపిక్స్ గురించి మనం మెన్షన్ చేయాలో ముందే చూసుకుందాం. టాపిక్స్ ఏంటి? డిమాండెడ్ ఫర్. ఉమెన్ దేనికోసం డిమాండ్ చేసింది, వాళ్ళు ఏం డిమాండ్ చేశారు. స్ట్రగుల్ ఫర్, వాళ్ళు దేనికోసం స్ట్రగుల్ అయ్యారు, దేనికోసం పోరాడారు. అవి 2 పాయింట్లు మనం మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఉమెన్ ఫామ్ చేశారు, కొన్ని ఏం ఫామ్ చేశారు అవి కూడా రాయాలి. ఫౌండెడ్, కొన్ని కొత్తగా స్టార్ట్ చేశారు, కనిపెట్టారు, ఏంటవి. కొన్ని వాటిలో భాగమయ్యారు, వీటి గురించి మనం రాయాలి. సో ఇలా కీవర్డ్స్ గుర్తెట్టుకుంటే మనకు బాగా గుర్తుంటాయి. ఫస్ట్ కీవర్డ్ ఏమి ఇచ్చాను? డిమాండెడ్ ఫర్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? కాన్స్టిట్యూషనలిజం విత్ నేషనల్ యూనిఫికేషన్. అంటే రాజ్యాన్ని ఇష్టం వచ్చినట్టు పాలించకుండా ఒక రాజ్యాంగం అంటే ఒక కాన్స్టిట్యూషన్ పెట్టి, కాన్స్టిట్యూషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పరిపాలించాలి ఏంటి అన్నదాన్ని చెప్తుంది. అయితే ఆ కాన్స్టిట్యూషనలిజం ద్వారా నేషనల్ యూనిఫికేషన్, రకరకాల పార్ట్స్ కింద కాకుండా దేశం అంతా కలిసి పరిపాలిస్తే దాన్ని నేషనల్ యూనిఫికేషన్ అంటారు. ఆ విధంగా పరిపాలించాలని చెప్పింది ఫస్ట్ పాయింట్. సో దీంట్లో డిమాండెడ్ అంటే దేనికోసం డిమాండ్ చేశారు? నేషనల్ యూనిఫికేషన్ కోసం, కాన్స్టిట్యూషనలిజం కోసం. ఫస్ట్ పాయింట్ మీకు వచ్చింది. నెక్స్ట్ స్ట్రగుల్డ్ అంటే వాళ్ళు దీనికోసం స్ట్రగుల్ చేశారు. ఇక్కడ కూడా చూడండి, దేనికోసం స్ట్రగుల్ చేశారంటే క్రియేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్
నేషనల్ స్టేట్ అంటే ఒక నేషన్ని బిల్డ్ చేయాలని, అది కూడా పార్లమెంటరీ ప్రిన్సిపల్స్కి బేస్ చేసుకుని. పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటి? క్రియేషన్ అంటే సృష్టించడం. దేన్ని ఏం కావాలనుకున్నారు వాళ్ళు? నేషనల్ స్టేట్. ఆ నేషనల్ స్టేట్ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఉండాలి? ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళకి ఈ లక్షణాలతో ఉండాలి వాళ్ళ స్టేట్ వాళ్ళు అనుకున్నది. పార్లమెంటరీ ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో చూడండి. దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. ముందే చెప్పినట్టు వాళ్ళకి ఏమి ఉండాలి? ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే మీకు తెలుసు. ప్రెస్ అంటే మీడియా, న్యూస్ పేపర్లో వాళ్ళు జనరల్గా ఒక ఛానల్, ఏదైనా న్యూస్ ఛానల్ కానీ న్యూస్ పేపర్ కానీ ఒక అధికారంలో ఉన్న ఒక నాయకుడికి వ్యతిరేకంగా రాసిందంటే వాళ్ళని ఏదో రకంగా అణిచేయడం కానీ, వాళ్ళకి ఇబ్బందులు గురి చేయడం కానీ చేస్తారు. సో అలా ఉండకూడదు, మాకు ఫ్రీడమ్ ఉండాలని. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంట్కి కానీ ఎవరికైనా వ్యతిరేకంగా కలుసుకుని సమావేశాలు పెట్టుకున్న వాళ్ళని కూడా అణిచేస్తారు. అది కూడా ఉండకూడదని చెప్పింది. సో వీళ్ళు దేనికోసం స్ట్రగుల్ చేశారంటే క్రియేషన్ ఆఫ్ నేషన్. ఆ నేషన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. వీటితో ఉండాలి. ఇంకా లాస్ట్ 2 కీవర్డ్స్ చెప్పాను. డిమాండెడ్. వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళ స్ట్రగుల్ ఏంటి? నెక్స్ట్ది ఫార్మ్డ్. వాళ్ళు ఏం ఫామ్ చేశారు? ఓన్ పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ చేశారు. ఓన్ పొలిటికల్ అసోసియేషన్ అంటే వాళ్ళే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, సొంతంగా వాళ్ళందరూ గ్రూప్గా మీట్ అవుతున్నారు. సో ఓన్ పొలిటికల్ అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్నారు. దేనికోసం? వాళ్ళ యూనిఫికేషన్ కోసం. ఫౌండెడ్. వాళ్ళు ఏం స్థాపించారు? న్యూస్ పేపర్స్. సో మహిళలు న్యూస్ పేపర్స్ ఆ రోజుల్లోనే చేయడం గొప్ప విషయం. తర్వాత టేకెన్ పార్ట్ ఇన్. దేంట్లో భాగస్వాములు అయ్యారు? టేకెన్ పార్ట్ అంటేని పొలిటికల్ మీటింగ్స్లో మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. డెమాన్స్ట్రేషన్స్లో కూడా వాళ్ళే పార్టిసిపేట్ చేశారు. ఇక 4 కీవర్డ్స్ వచ్చినాయి. 4 కీవర్డ్స్ తోటి మీకు అన్నీ వచ్చినాయి. కీవర్డ్స్ ఒకసారి చూడండి. డిమాండెడ్ ఫర్. వాళ్ళు డిమాండ్ దేనికోసం చేశారు? కాన్స్టిట్యూషనలిజం కోసం, నేషనల్ యూనిఫికేషన్ కోసం. వాళ్ళ స్ట్రగుల్ దేనికోసం? క్రియేషన్ ఆఫ్ నేషన్. ఎలాంటి నేషన్? కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, ప్రెస్ ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఫర్ అసోసియేషన్ ఉండాలి. థర్డ్ పాయింట్ ఫార్మ్డ్ థియరీ. దేని ఫామ్ చేశారు? పొలిటికల్ అసోసియేషన్, న్యూస్ పేపర్ని. తర్వాత టేకెన్ పార్ట్. దేంట్లో పార్టారు? మీటింగ్స్లో పార్టారు, డెమాన్స్ట్రేషన్లో పార్టారు. ఇక్కడతో మనకి ఈ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ స్టెప్స్ డిడ్ ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ టేక్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ? అయితే దాంట్లో నేను కీవర్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. కీవర్డ్స్ ఏంటంటే కలెక్టివ్ ఐడెంటిటీ. సెన్స్ ఆఫ్ కలెక్టివ్ ఐడెంటిటీ అంటే మనందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళు, మనంతా ఒకటే అనే భావన ఫ్రెంచ్ పీపుల్లో ఎలా వచ్చింది? సో దానికి కీవర్డ్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ దానికి కీవర్డ్స్ 2 వర్డ్స్. ఆ 2 వర్డ్స్ని వాళ్ళు బాగా స్ప్రెడ్ చేశారు. ఆ వర్డ్స్ ఏంటన్నది నేను దీంట్లో చెప్తాను. తర్వాత వాళ్ళు ఫ్లాగ్ని కూడా మార్చారు. ఫ్లాగ్ గురించి సెకండ్ పాయింట్ రాయాలి. థర్డ్ దాని గురించి అయితే 3 వర్డ్స్ గుర్తెట్టుకోండి. థర్డ్ దాంట్లో హైమ్స్, ఆర్ట్స్, మైట్రైస్. హైమ్స్ అంటే వాళ్ళు రాసిన పద్యాలు, పోయమ్స్, కవితలు. ఆర్ట్స్ అంటే ప్రతిజ్ఞ. ఏం ప్రతిజ్ఞ చేశారు? మైట్రైస్ని ఏం చేశారు? ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ మీకు కీవర్డ్స్ గుర్తున్నాయి. నా ఫోర్త్ దాంట్లో యూనిఫామ్ లాస్ గురించి. యూనిఫామ్ లాస్ తీసుకొచ్చారు. యూనిఫామ్ లాస్ అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా అందరికీ ఒక్కొక్కరికి ఒకేలా కాకుండా అందరికీ ఒకేలా తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఒకసారి చూడండి. ఫిఫ్త్ పాయింట్ ఇంటర్నల్ కస్టమ్స్ డ్యూటీస్. వాళ్ళకి ఇంటర్నల్గా ఏమేమి ఆచారాలు ఉన్నాయి? కస్టమ్స్ డ్యూటీస్ గురించి అంటే ట్యాక్స్ ఎలా వేస్తున్నాడో దాంట్లో ఏమొచ్చింది? యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్. ఇక్కడ కూడా యూనిఫామ్ సిస్టమ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కీవర్డ్. నెక్స్ట్ రీజనల్ డైయలెక్ట్స్. డైయలెక్ట్స్ అంటే రకరకాల ప్రాంతాలలో రకరకాల స్లాంగ్స్ మాట్లాడతారు. సో వాటి గురించి ఏం చెప్పారు అన్నది తర్వాత పాయింట్. భాషలో ఏం మార్పు వచ్చింది వాళ్ళందరూ కలవడానికి. తర్వాత మిషన్ ఆఫ్ ఫ్రెంచ్ నేషన్. అసలు ఫ్రెంచ్ నేషన్ మిషన్ కింద దీన్ని చెప్పారు. ఇదంతా కూడా ఈ క్వశ్చన్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వీటన్నిటిని పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెంచ్లో ఆ 2 కీవర్డ్స్ అని చెప్పాను ఫస్ట్ పాయింట్లో. కీవర్డ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆ పక్కన బ్రాకెట్లో ఉన్నదైనా రాయడానికి ట్రై చేయండి. కానీ ముందు నుంచి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఫస్ట్ది లా ప్యాట్రీ. గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీయే. ప్యాట్రీ అంటే పేరెంట్స్ అంటే ఫాదర్ అని గుర్తుపెట్టుకోండి. సో లా ప్యాట్రీ అంటే ఫాదర్ ల్యాండ్. అదొక ఐడియా. 2 ఐడియాస్ ఉన్నాయి. సెకండ్ ఐడియా ఏంటి? లాసిటోయన్. ఇది కూడా సిటో అని ఉంది కదా. సిటో అంటే దేనికి దగ్గరగా ఉంది? సిటిజన్కి దగ్గరగా ఉంది. సో లే సిటోయన్ అంటే సిటిజన్ అని. ఆ 2 ఐడియాస్ని వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఎంపసైజ్డ్ ద నేషన్ ఆఫ్ యునైటెడ్
కమ్యూనిటీ. ఈ 2 ఐడియాస్ వల్ల వాళ్ళందరూ కలడానికి అది కూడా హెల్ప్ అయింది. ఏంటి? లే ప్యాట్రీ అంటే మనందరిదే ఒకే దేశం, అది ఫ్రాన్స్ అన్నట్టు. రెండోది సిటిజన్. సిటిజన్ అంటే ఆ దేశంలో ఉండే వ్యక్తి. సో మనందరం ఫ్రాన్స్కి చెందిన వాళ్ళు. ఈ భావనలు వాళ్ళు డెవలప్ చేశారు, లే ప్యాట్రీ, లే సిటోయన్. తర్వాత సెకండ్ది ఏం చేశారంటే వాళ్ళందరూ ఒకటని తెలియడానికి వాళ్ళు ఒక జెండా, ఒక ఫ్లాగ్ పెట్టుకున్నారు. ట్రై కలర్ ఫ్లాగ్, 3 రంగుల ఫ్లాగ్. మనది కూడా 3 రంగుల ఫ్లాగ్. అయితే వాళ్ళు కూడా అలాంటిది పెట్టుకున్నారు. అంతకుముందు రాయల్ స్టాండర్డ్ అని ఒక ఫ్లాగ్ ఉండేది. ఆ ఫ్లాగ్ని మార్చేసి వీళ్ళు ట్రై కలర్ ఫ్లాగ్ పెట్టారు. నీకు గుర్తుంటే ఏ న్యూ ఫ్లాగ్ ట్రై కలర్ వాజ్ చూజన్ అని పెట్టండి. ఇంకా మీకు గుర్తుంటే దీన్ని రీప్లేస్ చేశారు, రీప్లేస్డ్ ద ఫార్మర్ అంటే ముందున్న ఫ్లాగ్ ఏంటి, రాయల్ స్టాండర్డ్ని రీప్లేస్ చేశారని రాయండి. ఫస్ట్ది ఐడియాస్ గురించి గుర్తున్నది మీకు, తర్వాత ఫ్లాగ్ గురించి రాస్తారు, తర్వాత హైమ్స్ అంటే పద్యాలు అవిని. హైమ్స్ అంటే ఏం చేశారు, కంపోజ్ చేశారు. కంపోజ్ అంటే రాశారు. దీనికి మనందరం ఒకటే అన్న విధంగా కవితలు అవి కూడా రాశారు. ఆర్ట్స్ అంటే ప్రమాణాలు కూడా చేశారు మనందరం ఫ్రాన్స్ వాళ్ళు. అలాంటి ఒక ఆర్ట్స్ కూడా తీసుకొచ్చారు. తర్వాత మ్యాట్రేస్ అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. వాళ్ళని కమ్మెమొరేట్ చేశారు, వాళ్ళని కూడా గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి దేశభక్తి అనేది పెరుగుతుంది. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషన్, ఇవన్నీ కూడా దేశం పేరుతోటి చేస్తాం జరిగింది. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి దేశభక్తి పెరిగింది. మనందరం ఒకటే అని యూనిఫికేషన్ జరగడానికి అది దారి తీసింది. సో 3 పాయింట్స్, ఒకటేమో ఐడియాస్, తర్వాత ఫ్లాగ్ గురించి చెప్పాను, తర్వాత హైమ్స్ అని చెప్పాను 3. తర్వాత 4th సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ ఇది కీవర్డ్ ఇక్కడ బోల్డ్ చేశాం కాబట్టి. యూనిఫామ్ లాస్. జనరల్గా అప్పటిదాకా రకరకాల ప్రాంతాలకి రకరకాల నాయకులు వీళ్ళందరూ ఉండేవారు. కానీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఇక్కడ మెయిన్ ఒక నాయకుడు ఉంటాడు, అతను కింద ఉన్న వాళ్ళని పరిపాలిస్తాడు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఇది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దేశాల నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాలు అలా కిందకంతా వెళ్తుంది. ఈ సిస్టమ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఇలాంటి తీసుకొచ్చినప్పుడు మేమందరం ఒకే దేశం కింద ఉన్నామన్న భావన వాళ్ళకి వస్తుంది. అదైతే తీసుకొచ్చారు వాళ్ళు. తర్వాత ఇట్ వాజ్ పుట్ ఇన్ ప్లేస్ అంటే తీసుకొచ్చారు. అండ్ ఫార్ములేటెడ్ యూనిఫామ్ లాస్. ఒక దేశంలో ఒక్కో చోట ఒక్కో లాస్ ఉంటే వాళ్ళందరూ ఒక దేశం అన్న భావన రాదు. కానీ వాళ్ళందరూ దేశం మొత్తానికి ఒకే రకమైన లాస్ తీసుకొచ్చారు. ఫర్ ఆల్ సిటిజన్స్ విత్ ఇన్ ద టెరిటరీ. సో వాళ్ళ దేశంలో ఉన్న అందరికీ ఒకే న్యాయం వర్తిస్తున్నప్పుడు మేము అందరం ఒకే దేశం అన్న భావన వస్తుంది కాబట్టి అది కూడా తీసుకొచ్చారు. సో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, లా ప్యాట్రీ అండ్ సైటోయన్. ఇక్కడ ఐడియాస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెంచ్ ఫ్లాగ్ గురించి, తర్వాత హైమ్స్ గురించి, తర్వాత సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఇక్కడ 4 పాయింట్స్ అయినాయి. దీని తర్వాత ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. సో 4 పాయింట్స్. 5th పాయింట్ ఇంటర్నల్ కస్టమ్స్ అండ్ డ్యూటీస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ కస్టమ్స్ అండ్ డ్యూటీస్ అనేది 5th పాయింట్. 6th పాయింట్ రీజనల్ డైలెక్ట్స్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నల్ కస్టమ్స్ అండ్ డ్యూటీస్ అంటే రకరకాల వాటి మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద పన్నులు వేస్తారు. ట్యాక్స్ ఉంటుంది మనకు కూడా, అక్కడ వాళ్ళకి కూడా ట్యాక్స్ ఉంటుంది. అయితేని యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్. ట్యాక్స్ కూడా ప్రతి చోట, ప్రతి దేశంలో ప్రతి చోట ఒకేలా రావడం. యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అంటే ఒక చోట ఒక రాడుతో మెజర్ చేయడం, ఒక చోట ఒక కొలత వేయడం, అలాంటివి ఉండకుండా దేశం మొత్తం అంటే ఒక చోట కిలోల్లో మొదలు పెడితే ఇంకొక చోట పౌండ్స్లో కలెక్ట్ చేయడం, అలా కాకుండా మొత్తం దేశం అంతా ఒకే మెజర్మెంట్ వచ్చేలా తీసుకున్నారు. ఇక్కడ చేసినవి ఏంటంటే ఇంటర్నల్ కస్టమ్ డ్యూటీస్ అండ్ డ్యూస్, ఇవన్నీ కూడా ఒకే దాని మీద వచ్చినాయి. సో ఈ రెండింటిలో ఏదైనా గుర్తెట్టుకోండి. యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అని గుర్తెట్టుకున్నా పర్లేదు, ఇది కీవర్డ్ కింద. నెక్స్ట్ కీవర్డ్ రీజనల్ డైలెక్ట్స్. డైలెక్ట్ అనేది మీకు తెలియకపోతే అప్పుడు గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. డైలెక్ట్ అంటే స్లాంగ్స్ మాట. మనం ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడతాం, ఒకే భాష కానీ డిఫరెంట్ వర్డ్స్ అని ఉంటాయి. కొన్ని కొత్త వర్డ్స్ ఆ భాషలో వస్తూ ఉంటాయి. ఒక చోట మాట్లాడే తెలుగు ఒకలా ఉంటుంది, ఒక చోట మాట్లాడేది ఇంకోలా ఉంటుంది. అలా ఫ్రెంచ్ కూడా రకరకాలుగా మాట్లాడేవారు, కానీ రకరకాలుగా మాట్లాడటం వల్ల అందరం వేరైపోతున్నాం, ఒకే లాంగ్వేజ్ ఉండాలని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. అంటే దే వర్ డిస్కరేజ్డ్. రీజనల్ డైలెక్ట్స్ని డిస్కరేజ్ చేశాడు. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్లాంగ్ మాట్లాడొద్దు, అందరం కలిపి ఒకేలా మాట్లాడదాం. ఏం భాష అది? ఫ్రెంచ్ స్పోకెన్ అండ్ రిటన్ ఇన్ ప్యారిస్. వాళ్ళ వాళ్ళ దేశంలో ఉండే ప్యారిస్లో ఎలా మాట్లాడతారో మనందరం అలా మాట్లాడాలి అని ఒక రూల్ పెట్టారు. అండ్ బికమ్ ద కామన్ లాంగ్వేజ్ ఆఫ్ నేషనల్. అంటే దేశం మొత్తానికి ఇంకా వాళ్ళ ఒకే లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నారు. అది ఏంటది? ఫ్రెంచ్ని తీసుకున్నారు, కానీ అదేంటి? స్పోకెన్ ఇన్ అండ్ రిటన్ ఇన్ ప్యారిస్లో మాట్లాడే ఫ్రెంచ్. తర్వాత నెక్స్ట్ పాయింట్ కీవర్డ్ ఏం పెట్టాను? మిషన్ ఆఫ్ ద ఫ్రెంచ్ నేషన్. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి? ఫ్రెంచ్ దేశం లక్ష్యం ఏంటి? ద రివల్యూషనరీస్ ఫర్దర్ డిక్లేర్డ్. వాళ్ళు ఏం డిక్లేర్ చేశారు? దట్ ఇట్ వాజ్ మిషన్ ఆఫ్ ఫ్రెంచ్ నేషన్ టు లిటరేట్ ద పీపుల్ ఆఫ్ యూరప్. ఫ్రెంచ్ వాళ్ళ మిషన్, రెవల్యూషనరీస్ ఏం చెప్పారంటే ఫ్రెంచ్ దేశానికి మిషన్ యూరప్ పీపుల్ని లిటరేట్ చేయటం. అంటే వాళ్ళందరూ కలిసి యూరప్నే బాగు చేయాలి, వాళ్ళకే జ్ఞానం ఇవ్వాలి అనుకున్నారు. అలా కూడా వాళ్ళ దేశం అంతా ఏకమైంది.
సో ఫస్ట్ దాంట్లో చెప్పిన 4 కీవర్డ్స్, తర్వాత చెప్పిన 4 కీవర్డ్స్, దాంట్లో ఇప్పుడు చెప్పిన ఇంటర్నల్ కస్టమ్స్ అండ్ డ్యూటీస్, లేదా యూనిఫామ్ సిస్టమ్ అండ్ వెయిట్స్ అని పెట్టుకోండి. తర్వాత రీజనల్ డైలెక్ట్స్, తర్వాత వాళ్ళు ఏం డిక్లేర్ చేశారు, మిషన్ ఆఫ్ ద ఫ్రెంచ్ నేషనల్ అని డిక్లేర్ చేశాడు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ 7 పాయింట్స్ ఆ క్వశ్చన్కి రాయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హూవర్, మరియానే అండ్ జర్మేనియా. మరియానే, జర్మేనియా ఎవరు? సో దీని గురించి ఒక క్వశ్చన్. నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఎంచుకున్న సింబల్స్ అని చెప్పాను. సింబాలిక్గా తీసుకున్నారు ఫీమేల్ సింబల్స్. వాళ్ళిద్దరు ఏ సింబల్స్? ఫీమేల్ సింబల్స్. మరియానే, జర్మనీ అనేది ఫీమేల్ సింబల్స్. ఇన్వెంటెడ్ బై ఆర్టిస్ట్. ఎవరు తయారు చేశారు? వాళ్ళని ఆర్టిస్ట్ తయారు చేశారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ సింబల్స్ కీవర్డ్ ఎవరు తయారు చేశారు? ఆర్టిస్ట్. వీళ్ళు ఎవరనేది ఫస్ట్ పాయింట్లో రాయాలి, ఆ కీవర్డ్. తర్వాత అన్ని అండర్లైన్ చేసిన కీవర్డ్స్ ఉన్నాయి. ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్. ఇంతకీ నెక్స్ట్ కీవర్డ్ ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్ అంటే అసలు దేనికోసం తీసుకున్నారు అనేది. మరియానే ఏ పాపులర్ క్రిస్టియన్ నేమ్, అండర్లైన్ ద ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్. ఈ మరియానే గురించి ఫస్ట్ చెప్తున్నాం మనం. మరియానే తర్వాత నెక్స్ట్ వచ్చేది జర్మేనియా గురించి తర్వాత చెప్తాం. ఈ మరియానే గురించి ఏం చెప్తాం? పాపులర్ క్రిస్టియన్ నేమ్. ఆ నేమ్ ఏంటి? అదొక పాపులర్ క్రిస్టియన్ నేమ్. అండర్ ద ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్. పీపుల్స్ నేషన్ అంటే ప్రజల ప్రభుత్వం అని. అంటే మనందరం దేశ ప్రజలు, మనందరం ఒకటి, మనమే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ దేశం అంతా మనదే అని భావన రావడానికి ఆర్టిస్టులు అందరూ కలిసి ఇద్దరిని గీశారు. ఒకరేమో మరియానే, ఇంకొకరేమో జర్మేనియా అని ఊహించి కొన్ని బొమ్మలు గీశారు. అయితే దీంట్లో సెకండ్ కీవర్డ్ క్యారెక్టరిస్టిక్స్ వర్ డ్రాన్ ఫ్రమ్. అయితే ఆ బొమ్మల్లో కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఆ బొమ్మల్లో క్యారెక్టరిస్టిక్స్ని ఎక్కడి నుంచి తెచ్చారనేది నెక్స్ట్ దాంట్లో చూడండి. ఆ బొమ్మల్లో రెడ్ క్యాప్ ఫస్ట్ పాయింట్ చూడండి. దాంట్లోని రెడ్ క్యాప్ అని ఉన్నది. నెక్స్ట్ ద ట్రై కలర్, ద కోకెడ్. అంటే ఆ బొమ్మలకి క్యాప్ ఉంటుంది, ట్రై కలర్ ఉంటుంది, 3 రంగులు ఉంటాయి, కోకెడ్ ఉంటుంది. అంటే క్యాప్ పైన మనకి ఏ కల్లా పెట్టుకునేదాన్ని ఏమంటారంటే కోకెడ్ అంటారు. సో అవి 3 ఉంటాయి. అయితే క్యారెక్టరిస్టిక్స్ వర్ డ్రాన్ ఫ్రమ్. ఈ క్యారెక్టరిస్టిక్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? డ్రాన్ అంటే తీసుకుంటాం అనేది చెప్తాను. లిబర్టీ అండ్ రిపబ్లిక్ దేనికి గుర్తు దాంట్లో తీసుకున్నాయి? ఈ రెడ్ కలర్ క్యాప్, ట్రై కలర్, కోకెడ్ అనేవి లిబర్టీకి, స్వేచ్ఛకి, రిపబ్లిక్కి సింబల్. తర్వాత థర్డ్ చూడండి, స్టాట్యూస్ ఆఫ్ మరియానే. స్టాట్యూస్ ఆఫ్ మరియానే అంటే మరియానే అనే స్టాట్యూస్ ఎలా ఉండేవి? ఎరిక్టెడ్ ఇన్, ఎక్కడ నిలబెట్టేవారు? పబ్లిక్ స్క్వేర్స్. అంటే మనం మామూలుగా రోడ్ల మధ్యలో జంక్షన్స్ అంటాం కదా, వాటిల్లో గుర్తు పెట్టేవారు. రిమైండ్ దేన్ని గుర్తు చేస్తే రిమైండ్ అంటేని పబ్లిక్ ఆఫ్ నేషనల్ సింబల్ ఆఫ్ యూనిటీ. అందరినీ మనంతా ఒకటే అనేదానికి సింబల్గా అవి ఉండేవి. ఇప్పుడు దాకా 3 పాయింట్లు చెప్పాను. ఫస్ట్ది అంటే దేని చూపిస్తుంది? మరియానే అనేది క్రిస్టియన్ నేమ్. దేని చూపిస్తుంది? ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్, ప్రజల ప్రభుత్వం చూపిస్తుంది. ఫస్ట్ కీవర్డ్ పీపుల్స్ నేషన్. సెకండ్ కీవర్డ్ డ్రాన్ ఫ్రమ్. దేని నుంచి తీసుకున్నాడు? లిబర్టీ అండ్ రిపబ్లిక్ అనే వాటి నుంచి తీసుకున్నారు. ఏం చూపించారు ఆ బొమ్మలో? రెడ్ క్యాప్, ట్రై కలర్, కోకెడ్. అయిపోయింది. నెక్స్ట్ స్టాట్యూస్ మరియానే ఎలా ఉన్నది, ఎక్కడ పెట్టేవారు? పబ్లిక్ స్క్వేర్స్లో పెట్టేవారు. దేన్ని గుర్తు చేయడానికి? అది నేషనల్ సింబల్ ఆఫ్ యూనిటీ. మనందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళు, మనందరం యూనిటీగా ఉండాలి, మనందరం ఒకటే అనేది చెప్పడానికి. తర్వాత మరియానే ఇమేజెస్. ఆ ఇమేజెస్ అంటే బొమ్మలు. ఆ చిత్రాలు ఎలా ఉండేవి? వర్ మార్క్డ్ ఆన్ కాయిన్స్. ఎక్కడ మార్క్ చేసేవారు? కాయిన్స్ మీద, స్టాంప్స్ మీద. ఇక్కడతో మరియానే గురించి అయింది. సో మరియానే గురించి గుర్తు చేసుకుంటే క్రిస్టియన్ ఏమో ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్, ప్రజల ప్రభుత్వానికి సింబల్గా చేసాం. నెక్స్ట్ కీవర్డ్ తర్వాత లిబర్టీ అండ్ రిపబ్లిక్ సింబల్గా పెట్టుకున్నాం. రెడ్ క్యాప్ పెట్టారు, ట్రై కలర్, కోకెడ్. తర్వాత స్టాట్యూస్ ఆఫ్ మరియానే ఎక్కడ నిలబెట్టారు? పబ్లిక్ స్క్వేర్స్లో, కూడల్లో. దేన్ని గుర్తు చేశారు? నేషనల్ సింబల్ ఆఫ్ యూనిటీ. ఇక్కడతో ఇమేజెస్ దేని మీద ఉండే? కాయిన్స్ మీద, స్టాంప్స్ మీద ఉండే. నెక్స్ట్ జర్మేనియా దగ్గరికి వెళ్ళండి. జర్మేనియా బికమ్ సింబల్ ఆఫ్ జర్మన్ నేషన్. సో జర్మనీ అంటే దీనికి సింబల్ జర్మన్ నేషన్. జర్మనీ దేశానికే సింబల్ జర్మేనియా. మీకు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ ఉంటుంది, జర్మేనియా. అండ్ నెక్స్ట్ పాయింట్ విజువల్ రిప్రజెంటేషన్. విజువల్ అంటే చూడటానికి కనిపించేది. ఆ విజువల్ రిప్రజెంటేషన్ అంటే ఎలా కనిపించేది? జర్మేనియా వేర్సే క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్తో చేసిన క్రౌన్ ధరించేది. క్రౌన్ అంటే రాజులు కిరీటం పెట్టుకుంటారు కదా, అది. ఓక్ లీవ్స్ అంటే ఓక్ చెట్టు అని ఒకటి ఉంటుంది, ఆ చెట్టుకి ఆకులు ఓక్ లీవ్స్ అంటారు. అయితే యాజ్ జర్మనీ ఉండే ఓక్ దేనికి సింబల్? హీరోయిజానికి సింబల్. ఇది రెండో కీవర్డ్.
ఫస్ట్ కీవర్డ్ నేను అండర్లైన్ చేసిందే పెట్టుకోండి. విజువల్ రిప్రజెంటేషన్లో ఏం చేసింది జర్మేనియా? చూడటానికి క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్ని వేరు చేసేది. వేరంటే ధరించడం, క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్ని వేసుకునేది. తర్వాత జర్మన్ ఓక్ లీవ్స్ స్టాండ్స్ ఫర్ హీరోయిజం. దేనికి సింబల్ జర్మనీ ఓక్ లీవ్స్? ఎవరైనా కిరీటం పెట్టుకుని ఓక్ లీవ్స్ పెట్టుకుంటే దానికి అర్థం ఏంటి? హీరోయిజం అని. సో ఒకసారి రివిజన్ చేసుకోండి మొత్తం అంతానే. ఆర్టిస్ట్, దీన్ని గీసిన వాళ్ళు ఎవరు? ఆర్టిస్ట్. సెకండ్ కీవర్డ్ ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్, ప్రజల ప్రభుత్వాన్ని గుర్తుగా చేశారు. దేని నుంచి డ్రా చేశారు? ఏం డ్రా చేశారు? రెడ్ క్యాప్, ట్రై కలర్, కొకేడ్. తర్వాత స్టాట్యూస్ ఆఫ్ మరియాని ఎక్కడ పెట్టారు? పబ్లిక్ స్క్వేర్స్లో పెట్టారు. దేనికోసం పెట్టారు? సింబల్ ఆఫ్ యూనిటీ కోసం. మరియానా ఇమేజెస్ని కాయిన్స్ మీద ప్రింట్ చేశారు. ఎక్కడ నుంచి? జర్మనీ వచ్చింది. జర్మేనియా ఏంటంటే సింబల్ ఆఫ్ జర్మన్ నేషన్, జర్మనీ దేశానికి అదో గుర్తు. తర్వాత విజువల్ రిప్రజెంటేషన్ ఏంటి? చూడటానికి ఎలా కనిపించేది? ఓక్ లీవ్స్ పెట్టుకుని ఉండేది. ఓక్ లీవ్స్ అంటే ఏంటి? హీరోయిజంకి సింబల్. ఇది ఒక చిన్న క్వశ్చన్, దీన్ని కూడా కీవర్డ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బ్రీఫ్లీ ట్రేస్ ద ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్. దీంట్లో మీరు జర్మనీ యూనిఫికేషన్ గురించి రాయాలి. అంటే జర్మనీ యూనిఫికేషన్ అంటే జర్మనీ ఎలాగా కలిసి ఒక దేశం కింద ఉంది, చిన్న చిన్న భాగాలుగా ఉండే జర్మనీ ఎలా కలిసి అంతా ఒక దేశం కింద ఏర్పడింది అనే దాని గురించి రాయాలి. ఫస్ట్ కీవర్డ్ నేషనల్ సెంటిమెంట్స్ వర్ ఆఫన్ మొబిలైజ్డ్. ఈ క్వశ్చన్ ఇంకా 2-3 క్వశ్చన్స్లో కూడా ఇదే సేమ్ పాయింట్స్ పట్టుకెళ్ళి రాసేయాలని నేను చేశాను. కాబట్టి ఈ పాయింట్స్ని మీరు ఎక్కడ చదివారంటే మళ్ళీ ఇంకో చోట చదవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. నేషనలిస్ట్ సెంటిమెంట్స్ వర్ ఆఫన్ మొబిలైజ్డ్. నేషనలిస్ట్ సెంటిమెంట్స్ అంటే మనందరితో ఒకే జాతి అనే భావనలు సెంటిమెంట్స్. అయితే ఈ సెంటిమెంట్స్ మొబిలైజ్డ్ బై కన్జర్వేటివ్స్. కన్జర్వేటివ్స్ అనే వాళ్ళు ఏంటంటే వీళ్ళు స్వాతంత్రం కోసం, వాళ్ళ యూనిఫికేషన్ కోసం పోరాడేవాళ్ళు. ప్రమోటింగ్ ద స్టేట్ పవర్ అండ్ అచీవింగ్ ద పొలిటికల్ డామినేషన్ ఓవర్ యూరప్. సో వీళ్ళు ప్రజల్లో నేషనలిస్ట్ సెంటిమెంట్స్ని తీసుకొచ్చారు. ఎవరో? కన్జర్వేటివ్స్. ఎలా తీసుకొచ్చారు? కీవర్డ్ ఏంటంటే నేషనల్ సెంటిమెంట్స్ వర్ మొబిలైజ్డ్. మొబిలైజ్ చేశారంటే తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? కన్జర్వేటివ్స్. ఎలా తీసుకొచ్చారు? ప్రమోటింగ్ స్టేట్ పవర్. అంటే మన స్టేట్కి అంతా కలిసామంటే మన స్టేట్కి ఇలా పవర్ఫుల్గా ఉంటుంది, మనం డెవలప్ అవ్వచ్చు అని. పొలిటికల్ డామినేషన్ ఓవర్ యూరప్ అంటే మనం ఒక జర్మనీ దేశాన్ని మొత్తాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని, మా యూరప్ని మొత్తాన్ని డామినేట్ చేయొచ్చు అనే ఆశలు వాళ్ళలో కలిగించి వాళ్ళని మోటివేట్ చేశారు. సో నేషనల్ సెంటిమెంట్స్ని ఎలా మొబిలైజ్ చేశారంటే కన్జర్వేటివ్స్ ప్రమోటింగ్ స్టేట్ పవర్ గురించి చెప్పడం ద్వారా కానీ. తర్వాత అచీవింగ్ పొలిటికల్ డామినేషన్ ఓవర్ యూరప్లో పొలిటికల్ డామినేషన్ ఎలా చేయాలన్న దాని గురించి కానీ చెప్పారు. మనంతా జర్మనీ, మనందరం కలాలే మిగతా దేశాలను డామినేట్ చేయాలన్నట్టు. తర్వాత మిడిల్ క్లాస్ జర్మన్స్ అంటే జర్మనీలో ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. అయితే మిడిల్ క్లాస్ జర్మన్స్ ఏం చేశారు? ట్రై చేశారు. దేనికోసం? సెకండ్ పాయింట్ దానికోసం. సెకండ్ కీవర్డ్ మిడిల్ క్లాస్ జర్మన్స్. థర్డ్ కీవర్డ్ జర్మన్ విక్టరీ గురించి. ఫోర్త్ కీవర్డ్ కింగ్ విలియం గురించి. ఫిఫ్త్ది మోడర్నైజింగ్. దేన్ని మోడర్నైజ్ చేశారు కొత్తగానే అనేది దాని తర్వాత చూద్దాం. మిడిల్ క్లాస్ జర్మన్స్ ఏం చేశారు? ట్రై టు యునైట్ అంటే కలపడానికి ప్రయత్నించారు. దేన్ని కలపడానికి ప్రయత్నించారు? డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద జర్మన్ కాన్ఫెడరేషన్. అంటే జర్మనీలో ఉన్న డిఫరెంట్ రీజియన్స్ అంటే రకరకాల ప్రాంతాలన్నింటినీ కలపడానికి ప్రయత్నించారు. కానీ అది జరిగిందా? దేర్ ప్లాన్స్ వర్ నాట్ హ్యాపెన్డ్. అది నెక్స్ట్ పాయింట్లో రాయండి. ప్లాన్స్ ఎందుకు జరగలేదు? లార్జ్ ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ జంకర్స్ ఆఫ్ ప్రష్యా అంటే అది జర్మనీలో ఒక భాగం, పెద్ద భాగం. జంకర్స్ ఆఫ్ ప్రష్యా అని ఉండేవారు. వాళ్ళ పెద్ద ల్యాండ్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి పెద్ద ల్యాండ్స్ ఉంటాయి. వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ మొక్కలను పట్టుకెళ్ళి వాళ్ళ ల్యాండ్స్ని కలిపేసి ఒకే జర్మనీ కింద చేస్తామంటే వాళ్ళు ఊరుకోలేరు. పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రయత్నించారు కానీ ల్యాండ్ ఓనర్స్ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ కీవర్డ్ నేషనల్ సెంటిమెంట్, సెకండ్ కీవర్డ్ మిడిల్ క్లాస్ జర్మన్. తర్వాత థర్డ్ జర్మన్ విక్టరీ. జర్మనీ దేని మీద విక్టరీ చేసింది? దానివల్ల వాళ్ళందరికీ జర్మనీ కలటానికి హెల్ప్ అయింది కదా. పక్క దేశాలని గెలిచినప్పుడు అవి కూడా జర్మనీలో భాగం అయిపోతాయి. అలా కూడా యూనిఫికేషన్ జరుగుతుంది. సో 3 వార్స్ చేశారు జర్మనీ వాళ్ళు. 3 యుద్ధాలు చేశారు, 3 వార్స్. జర్మనీ విక్టరీలో 3 వార్స్ గుర్తెట్టుకోవాలి. 7 years చేశారు అనేది గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ 3 వార్స్ చేశారు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్. వీటి మీద గెలిచారు. వీటి మీద గెలటం వల్ల అవి కూడా ఈ దేశాల్లో కలిసి అక్కడ యూనిఫికేషన్ జరిగింది. అది ఆ కీవర్డ్. నెక్స్ట్ కింగ్ విలియం అనే కీవర్డ్ పెట్టుకున్నా. కింగ్ విలియం ఇలా యూనిఫికేషన్ అంతా జరగడం వల్ల కింగ్ విలియం ఏం చేశాడు? 1871 జనవరిలో ప్రొక్లైమ్డ్ జర్మన్ ఎంపైర్, జర్మన్ సామ్రాజ్యాన్ని ప్రకటించారు. అప్పుడు జర్మన్ సామ్రాజ్యం స్థాపించబడింది. ఇప్పుడు 1871లో. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మోడర్నైజింగ్. మరి జర్మనీ కలడానికి ఇంకా కూడా ఒకటి చేశాడు.
ఇప్పుడు దేశంలో కరెన్సీ డబ్బులు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయని, ఒక చోట రూపాయి ఉండి ఒక చోట డాలర్ ఉంటే జర్మనీ దేశం కలదు. వాళ్ళు ఏం చేశారంటే కరెన్సీ దగ్గర నుంచి, బ్యాంక్స్ దగ్గర నుంచి, లీగల్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్స్ అంటే చట్టాలు ఎవరైనా తప్పు చేస్తే ఏ లాస్ ప్రకారం శిక్షించాలి మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉండేలాగా వాళ్ళు కూడా జర్మనీ కూడా కృషి చేసింది. మోడర్నైజింగ్ అంటే కొత్తగా మార్చడం. ఇదన్నిటిని చేయడం వల్ల ఏమైంది, జర్మనీ అంతా ఒకటైన భావం వచ్చింది, యూనిఫికేషన్ జరిగింది. కీవర్డ్స్ అని ఒకసారి చూడండి. నేషనల్ సెంటిమెంట్స్ ఏమో కన్జర్వేటివ్స్ రేపారు, ప్రమోటింగ్ పవర్ వస్తుందని, తర్వాత డామినేట్ చేయొచ్చని. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రై చేశారు కానీ జంకర్స్ వాళ్ళు అవ్వలేదు. 3 వార్స్ చేశారు ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ తోటి. 1871లో కింగ్ విలియం ఏం చేశాడు, జర్మనీ ఎంపైర్ని ప్రకటించాడు. తర్వాత ఏం మోడర్నైజ్ చేశాడు, కొత్తగా తయారు చేయడం మోడర్నైజింగ్ అంటే కరెన్సీ, బ్యాంకింగ్, లీగల్, జ్యుడిషియల్ సిస్టమ్స్ జర్మనీలో తీసుకొచ్చారు. ఇవి కీవర్డ్స్. కోడ్ ఏ దేశాల్లోకి ఎక్స్పోర్ట్ అయింది, ఏ దేశాలలో పాటించారు అనేది. సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అంటే పరిపాలించినప్పుడు చిన్న చిన్న భాగాల కింద విభజించారు. అది ఎలాగా డివిజన్స్ ఎలా చేశాడు అనేది కూడా చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పీసెంట్స్ ఏం చేశారు అనేది కూడా. నెక్స్ట్ పాయింట్ చూడండి, సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. ఇతను పరిపాలన సింపుల్గా మార్చాడు. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కింద ఏం మార్చాడు, అబాలిష్డ్ అంటే రద్దు చేశాడు. దీన్ని రద్దు చేశాడు. ఫ్యూడల్ సిస్టమ్ అంటే పెద్ద రైతులు వాళ్ళే అధికారం పెత్తనం చలాయించే పేద రైతుల్ని దోచుకునే పద్ధతి అప్పట్లో ఉండేది. కానీ దాన్ని ఇతను వచ్చి రద్దు చేశాడు. ఫ్యూడల్ సిస్టమ్ని ఇతను రద్దు చేశాడు. తర్వాత టౌన్స్లో తీసుకొచ్చిన తర్వాత ఇంకేం చేశాడు, ఫ్రీడ్ పేషెంట్స్ ఫ్రమ్ సఫర్డమ్ మనోరియల్ డ్యూస్. ఫ్రీడ్ అంటే రైతులకి విముక్తి కల్పించాడు. దేని నుంచి, సఫర్డమ్ మనోరియల్ డ్యూస్ అండి. వాళ్ళు కట్టాల్సిన బాకీలు, భారీ మొత్తంలో కట్టాల్సిన బాకీలు అన్నింటిని కూడా తీసేసాడు. తర్వాత టౌన్స్లో ఏం తీసుకొచ్చాడు, టౌన్స్లో నెక్స్ట్ సెకండ్ కీవర్డ్ టౌన్స్లో గిల్డ్ రిస్ట్రిక్షన్స్ అని ఉండేవి ఆర్టిస్టుల మీద, వాళ్ళ మీద. వాటిని కూడా తీసేసాడు, వాళ్ళకి స్వేచ్ఛ కలిగించాడు. తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని డెవలప్ చేశాడు. మంచి ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఉంటే దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి అతను ట్రాన్స్పోర్ట్ మంచి రోడ్లు వేయడం, కమ్యూనికేషన్ని డెవలప్ చేయడం ఇవన్నీ చేశాడు. నెక్స్ట్ పాయింట్లో న్యూ ఫౌండ్ ఫ్రీడమ్ ఎవరెవరికి వచ్చింది ఇతని పరిపాలన ఇవన్నీ చేయడం వల్ల. పీసెంట్స్ పాపం వాళ్ళకి ట్యాక్స్లు అనేవి రిమూవ్ చేయడు కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఆర్టిసన్స్కి ఫ్రీడమ్ ఎందుకు వచ్చిందంటే గిల్డ్ రిస్ట్రిక్షన్స్ తీసేసాడు కాబట్టి. వర్కర్స్ కూడా ఇవన్నీ చేయడం వల్ల వర్కర్స్ కూడా ఫ్రీడమ్ వచ్చింది. కొత్తగా బిజినెస్ ఎవరైనా పెట్టే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అందరికి ఒకే చట్టం కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. నెక్స్ట్ కీవర్డ్ చెప్పాను, యూనిఫామ్ లా, అందరికీ సమాన చట్టాలు తీసుకురావడం వల్ల ఏమైంది. నెక్స్ట్ కీవర్డ్ ఒకసారి చూడండి, బిజినెస్ మ్యాన్ అండ్ స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ గుడ్. చిన్న బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, చిన్న ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు గూడ్స్ని. వాళ్ళు ఏం మొదలెట్టారంటే బిగిన్ టు రియలైజ్ దట్ యూనిఫామ్ లా, చట్టం అందరికీ సమానం, స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్. అక్కడ కొలతలో ఒక చోట కొలత కాకుండా అన్ని చోట్ల ఒకే తూకాలు వేయడం మొదలెట్టారు. సో అది కూడా అక్కడ మొదలైన మార్పు. సో నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే యూనిఫామ్లా, స్టాండర్డైజ్డ్ వెయిట్స్. లాలో మార్పు వచ్చింది, వెయిట్స్లో మార్పు వచ్చింది. అవి ఎవరు రియలైజ్ అయ్యారు, స్మాల్ బిజినెస్ మ్యాన్, స్మాల్ ప్రొడ్యూసర్స్. తర్వాత నెక్స్ట్ ఫైనల్లే కామన్ కరెన్సీ దేశం మొత్తానికి ఒకటే కరెన్సీ తీసుకొచ్చాడు. ఏంటి ఆ కరెన్సీ, ఫెసిలిటేట్. ఆ కరెన్సీ రావడం వల్ల ఏమైంది, ఫెసిలిటేట్ మూవ్మెంట్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ క్యాపిటల్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది, లేదంటే గూడ్స్ ఉంటుంది, కానీ ఉన్న డబ్బుని వేరే చోటుకి వెళ్తే వాళ్ళు వేరే కరెన్సీ ఉందనుకో అప్పుడు మార్చుకోవడం కావదు. ఇతను ఏం చేశాడంటే దేశం మొత్తానికి ఒకే కరెన్సీ పెట్టాడు. కాబట్టి కొలతలు కూడా అన్ని మెజర్మెంట్స్ అన్నీ కూడా కేజీలు లెక్కన అయితే కేజీలు, పౌండ్స్ అయితే పౌండ్స్, అంతా ఒకే మెజర్మెంట్ మీద ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఈజీగా జరిగింది. సో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకొద్దాం. ఫస్ట్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ని దీన్నే నెపోలియనిక్ కోడ్ అని కూడా అంటారు. కోడ్ గురించి చెప్పాను. తర్వాత ఎక్కడ ఇంపోర్ట్ అయింది, ఎక్స్పోర్ట్ అయింది, ఫ్రెంచ్ కంట్రోల్లో ఉన్న దేశాలన్నింటిలోని, డచ్ రిపబ్లిక్లోని, స్విట్జర్లాండ్లోని, ఇటలీ, జర్మనీలోని. తర్వాత ఏం చేశాడు, సింప్లిఫై చేశాడు సిస్టమ్ని. ఎలా సింప్లిఫై చేశాడు, ఫ్యూడల్ సిస్టమ్ని ఏమో రద్దు చేశాడు. తర్వాత ఏం తీసుకొచ్చాడు, నెక్స్ట్ టౌన్స్కి గిల్డ్ రిస్ట్రిక్షన్స్ అనేవి రిమూవ్ చేశాడు టౌన్స్కి. తర్వాత పీసెంట్స్ని, ఆర్టిజన్స్ని వాళ్ళని ఫ్రీ చేశాడు. యూనిఫామ్ లా తీసుకొచ్చాడు. నేషనల్ కామన్ కరెన్సీని కూడా తీసుకొచ్చాడు. ఇది 5th క్వశ్చన్. ఈ కీవర్డ్స్ చదువుకుని నెక్స్ట్ డిస్కస్ అని ఇస్తున్నాడు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా మనం 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం, అన్నింటికి మనం కీవర్డ్స్తోనే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ క్వశ్చన్,
డిస్కస్. దేన్ని డిస్కస్ చేయమంటున్నాడు? ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై 1848 రెవల్యూషన్ ఆఫ్ లిబరల్స్. లిబరల్స్ తీసుకొచ్చిన రెవల్యూషన్ ఏంటి? అని అడుగుతున్నాడు. అసలు లిబరల్స్ అంటే ఏంటి? దేశం డెవలప్ అవ్వడానికి చేసిన అన్ని యాక్షన్స్కి సపోర్ట్ చేసే వాళ్ళని లిబరల్స్ అంటారు. వాట్ వర్ ద పొలిటికల్, సోషల్, ఎకనామికల్ ఐడియాస్ సపోర్టెడ్ బై లిబరల్స్. వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు? లిబరల్స్ అంటే ఏంటో చెప్పాను. దేశ అభివృద్ధికి, దేశం డెవలప్ అవ్వడానికి ఏం చేసినా సపోర్ట్ చేసే వాళ్ళు లిబరల్స్. సో ఫస్ట్ పాయింట్ కీవర్డ్స్ ఒకసారి చూసుకుని వెళ్దాం. 5 కీవర్డ్స్. ఫస్ట్, అబ్డికేషన్ ఆఫ్ మోనార్క్ అండ్ యూనివర్సల్ సర్ఫేస్. యూనివర్సల్ సర్ఫేస్ అంటే ఓటు హక్కు, అందరికీ ఓటు హక్కు. మేల్ సర్ఫేస్ మగవాళ్ళకి ఇచ్చే అప్పట్లో మొదటగా. తర్వాత అదర్ పార్ట్స్ ఆఫ్ యూరప్. అదర్ పార్ట్స్ ఆఫ్ యూరప్లో ఏం జరిగింది అనేది కూడా ఇందులో చెప్తాం. తర్వాత మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ లిబరల్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్కి చెందిన లిబరల్స్ ఏం చేశారు? ఏం అడ్వాంటేజ్ తీసుకున్నారు? ఇది ఆల్రెడీ మీరు చదివిన క్వశ్చనే రెండోసారి రిపీట్ అయింది. ఇక్కడ నుంచి అంతా మీరు చదివిన క్వశ్చనే. ద ఇష్యూస్ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ అని ఇచ్చాడు దీంట్లో. ఇక్కడ కాంట్రవర్సల్ అనేది కీవర్డ్ కింద పెట్టుకోండి. ఏం కాంట్రవర్సల్ అయినాయి అనే చెప్పాలి. నెక్స్ట్ ఉమెన్ గురించి నెక్స్ట్ పాయింట్. ఆల్రెడీ మీరు చదివేశారు, నేను చెప్తే మీకు మళ్ళీ గుర్తొస్తుంది ఉమెన్ గురించి. కాబట్టి ఉమెన్ అని కీవర్డ్ పెట్టాను. పాతగా మీరు చదివేవన్నీ రాసింది. ఫస్ట్ మీకు ఫస్ట్ క్వశ్చన్లో 5th ఉమెన్ గురించి ఇచ్చారు. ఆ ఉమెన్ గురించి ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఫస్ట్ పాయింట్ నేను మోనార్క్ అని ఇచ్చాను, యూనివర్సల్ సర్ఫేజ్ అని ఇచ్చాను. మేల్ సర్ఫేజ్, సఫ్రేజ్. 1848లో ఫ్రాన్స్ హ్యాడ్ బ్రాట్ అబౌట్ అబ్డికేషన్ ఆఫ్ మోనార్క్. మోనార్క్ అంటే నీ అంత, నేను అని చెప్తే అది చేయాలి, నేనే రాజుని, నాకు నచ్చినవి చేసేవాళ్ళని మోనార్క్ అంటారు. అతన్ని తొలగించారు. అండ్ రిపబ్లిక్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ మేల్ సర్ఫేజ్ హ్యాడ్ బీన్ అనౌన్స్డ్. యూనివర్సల్ మేల్ సర్ఫేజ్ అంటే అక్కడ పేద లేదు, ధనిక లేదు, మగాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చారు. అలాగే ఒక రిపబ్లిక్ని స్థాపించారు. అంటే రాజు పరిపాలన పోయి వాళ్ళు పరిపాలించుకునే పరిపాలన వచ్చింది. అది ఫస్ట్ కీవర్డ్. దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అబ్డికేషన్, మోనార్క్, యూనివర్సల్ సఫ్రేజ్, మోనార్క్, రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత అదర్ పార్ట్స్ ఆఫ్ యూరప్లో ఏం జరిగింది? వేర్ ఇండిపెండెంట్ నేషన్ స్టేట్స్ didn't exist, such as Germany, Italy, Poland, Austro-Hungarian Empire. Men and women of the liberal middle class. ఎక్కడైతే యూరప్లో కొన్ని పార్ట్స్లో స్వాతంత్రం రాలేదు. ఇప్పుడు దాకా మనం ఫ్రాన్స్లో మాట్లాడడం, వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్లో రానోళ్ళ ఎవరు ఉన్నారు? జర్మనీ, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రో-హంగేరియన్ ఎంపైర్. ఎవరికి స్వాతంత్రం రాలేదు. వాళ్ళు ఏం చేశారు? మెన్ అండ్ ఉమెన్, ఆ దేశానికి చెందిన మెన్ అండ్ ఉమెన్ లిబరల్స్ అంటే దేశం కోసం పాటుపడే వాళ్ళు అలా ఏం చేశారంటే కంబైన్ దేర్ డిమాండ్స్. వాళ్ళిద్దరూ కలిసి పోరాడారు. దేనికోసం? కాన్స్టిట్యూషనలిజం విత్ నేషనల్ యూనిఫికేషన్. కాన్స్టిట్యూషన్ ఉండాలి, అలాగే నేషన్ కూడా. నెక్స్ట్ వాళ్ళు దేనికోసం డిమాండ్ చేశారంటే వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్, తర్వాత నేషనల్ యూనిఫికేషన్ కోసం ఒక మంచి కాన్స్టిట్యూషన్ ఉండాలని కోరుకున్నారు. తర్వాత నేషనల్ యూనిఫికేషన్ అంటే వాళ్ళ నేషన్ అంతా యూనిటీగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. నెక్స్ట్ థర్డ్ దాంట్లో కీవర్డ్ ఒకసారి చూడండి. దే టూక్ అడ్వాంటేజ్ ఆఫ్. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేది ఒకసారి అక్కడ చూడండి. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారంటే గ్రోవింగ్ పాపులర్ అన్రెస్ట్, అంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. దేని మీద? టు పుష్ దేర్ డిమాండ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ నేషన్ స్టేట్. అందరికీ ఒక దేశం కావాలనేసి ఒక తిరుగుబాటు వచ్చింది. ఆన్ పార్లమెంటరీ ప్రిన్సిపల్స్. ఆ దేశాన్ని ఎలా తయారు చేయాలంటున్నారు? పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ మీద. అంటే ఏ ప్రిన్సిపల్స్ చూడండి. పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ అంటే వీటిని గుర్తుపెట్టుకోండి. ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, తర్వాత దానికి ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ప్రెస్కి ఫ్రీడమ్ ఉండాలి, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు చెప్పాను, అది ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పండి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఉండాలంటే న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టు పబ్లిష్ చేసుకునేలా ఉండాలి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఎవరికైనా కొంతమంది వ్యక్తులు గ్రూప్ మీటింగ్స్ అన్న పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి, అదే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. ఇది దే టూక్ అడ్వాంటేజ్. దీని అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళందరూనే, లిబరల్స్ అందరూనే. ప్రజల్లో ఉన్న తిరుగుబాటును వాళ్ళు కూడా అడ్వాంటేజ్గా తీసుకుని ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? తిరుగుబాటుతోటి పార్లమెంటరీ ప్రిన్సిపల్స్తో ఒక దేశం తయారవ్వాలి. దానికి ఏముండాలి? కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇది సెకండ్ దాంట్లో కీవర్డ్.
ఫస్ట్ దాంట్లో కీవర్డ్ అంటే అబ్డికేషన్ ఆఫ్ మోనార్క్ని దించేశారు. మోనార్క్ పరిపాలించే వాళ్ళని దించేశారు. యూనివర్సల్ మేయర్ సఫ్రేజ్ అంటే మగవాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చారు. అది ఫస్ట్ దాంట్లో కీవర్డ్స్. ఫస్ట్ది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ దాంట్లో వచ్చి ఇండిపెండెంట్ కాని దేశాల్లోని చాలా వాటిలో మెన్ అండ్ ఉమెన్ ఏం చేశారు, లిబరల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కలిపి కాన్స్టిట్యూషన్ కోసం, నేషనల్ యూనిఫికేషన్ కోసం పోరాడారు. ఏ దేశాలు అయ్యి ఇండిపెండెంట్ కాని దేశాలు. ఫస్ట్ దాంట్లో యూనివర్సల్ సర్ఫేజ్, తర్వాత ఇండిపెండెంట్ కాని దేశాలు ఏం చేశాయనే సెకండ్ దాంట్లో. థర్డ్ దాంట్లో ఏంటి, దే టుక్ అడ్వాంటేజ్. దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు, ప్రజల్లో ఉన్న తిరుగుబాటుని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ హెల్ప్ తోటి పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ కింద 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటితో దేశం తయారాలని కోరుకున్నారు. కింద దాంట్లో కూడా ఆల్రెడీ మీరు ఇది చదివారు. ఇష్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు ద ఉమెన్ వాజ్ కాంట్రవర్షియల్ వన్. ఏం కాంట్రవర్షియల్ అయిందని చూసుకోవాలి. ఉమెన్ ఇష్యూ ఆఫ్ ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు ఉమెన్. అక్కడ ఉమెన్ రైట్స్ని పెంచాలనే విషయం వివాదాస్పదమైంది, కాంట్రవర్షియల్ అయింది, దాని మీద గొడవలు అనేవి జరిగినాయి విత్ ఇన్ ద లిబరల్ మూమెంట్. అయితే ఇన్ విచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ హ్యాస్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఓవర్ ద ఇయర్స్. అయితే ఈ ఉద్యమంలో ఉమెన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలా ఇయర్స్ పార్టిసిపేట్ చేశారు. ఫోర్త్ దాంట్లో కీవర్డ్ ఏంటి, కాంట్రవర్షియల్ వన్. ఏం కాంట్రవర్షియల్ అయింది, ఎక్స్టెండింగ్ పొలిటికల్ రైట్స్ టు ఉమెన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయినప్పటికీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్, ఎక్కువ మంది ఉమెన్స్ దేంట్లో పార్టిసిపేట్ చేశారు, నెంబర్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఓవర్ ది ఇయర్స్. ఈ పొలిటికల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ దాంట్లో ఉమెన్ అని కీవర్డ్ అంటే ఆల్రెడీ ఈ క్వశ్చన్ మీరు చదివారు, ఈ లైన్ కూడా చదివారు. ఉమెన్ ఫార్మ్డ్ దేర్ ఓన్ పొలిటికల్ అసోసియేషన్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్లో 5th పాయింట్లో సేమ్ ఎలా ఉందో అలా లాస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి, అవే సేమ్ రాసిండి. సో ఉమెన్ ఫార్మ్డ్ దేర్ పొలిటికల్ అసోసియేషన్స్. ఏం ఫామ్ చేశారంటే పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ చేశారు. ఫౌండెడ్ ఏం ఫౌండ్ చేశారంటే న్యూస్ పేపర్స్ ఫౌండ్ చేశారు. తర్వాత దే టేకెన్ పార్ట్ ఇన్ పొలిటికల్ మీటింగ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్. దేంట్లో పార్టిసిపేట్ చేశారు, పొలిటికల్ మీటింగ్స్లో, డెమాన్స్ట్రేషన్లో వాళ్ళు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి, ఉమెన్ దేంట్లో పార్టిసిపేట్ చేశారు, పొలిటికల్ మీటింగ్స్లో, డెమాన్స్ట్రేషన్లో. అయితే ఉమెన్ పొలిటికల్ అసోసియేషన్స్ ఫామ్ చేశారు. తర్వాత ఉమెన్ అన్న పాయింట్లో ఇవన్నీ చూడండి, పొలిటికల్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఫౌండెడ్ ఏం ఫౌండ్ చేశారు, న్యూస్ పేపర్లు వాళ్ళే ఫౌండ్ చేశారు. పొలిటికల్ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అన్నీ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ పాయింట్లో మనకు గుర్తు రావాల్సింది మోనార్క్ అనేది, తర్వాత యూనివర్సల్ సఫ్రేజ్. తర్వాత సెకండ్ దాంట్లో గుర్తు రావాల్సింది మనకి ఇండిపెండెంట్ నేషన్ స్టేట్స్ డిడ్ నాట్ యట్ ఎగ్జిస్ట్. వేర్ ఇండిపెండెంట్ నేషన్స్ సచెస్ అంటే ఇంకా ఇండిపెండెన్స్ రావాల్సిన వాటిల్లో మెన్ ఉమెన్ దాంట్లో కీవర్డ్ ఏంటంటే ఇండిపెండెంట్ స్టేట్స్ విచ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టుకుని ఆ స్టేట్స్ రాసుకొని గుర్తుంటే, లేకపోయినా రాయకపోయినా పర్లేదు. తర్వాత లిబరల్స్ ఆఫ్ ద మిడిల్ క్లాసెస్, వాళ్ళు ఏం చేశారు, దేన్ని డిమాండ్ చేశారు, డిమాండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్, నేషనల్ యూనిఫికేషన్ డిమాండ్ చేశారు. సెకండ్ దాంట్లో దే టుక్ అడ్వాంటేజ్, దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేది, దేనికోసం డిమాండ్ చేశారు అనేది రాయండి. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, వీటిని డిమాండ్ చేశారు. ఇవి ఆల్రెడీ ఎర్లియర్ క్వశ్చన్స్లో చదువుకున్నారు. తర్వాత ఫోర్త్ దాంట్లో రైట్ టు ఉమెన్. ఏది కాంట్రవర్షియల్ అయింది, రైట్ టు ఉమెన్ అనేది కాంట్రవర్షియల్ అయింది. 5th దాంట్లో అసోసియేషన్ ఏం ఫామ్ చేశారు, అసోసియేషన్స్ ఏం ఫౌండ్ చేశారు, తర్వాత దేంట్లో పార్ట్ అయింది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇది ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో చాలా వరకు పాత క్వశ్చన్స్లో పార్ట్సే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. దీంట్లోని కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ టు ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ అంటే కల్చర్ అనేది నేషనలిజం డెవలప్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేసింది. నేషనలిజం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు నేషనలిజం అంటే, ఒక కంట్రీ మనందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళు అని అందరూ ఒక యూనిటీగా ఉంటే దాన్ని నేషనలిజం అంటారు. అయితే ఆ నేషనలిజంలో కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నాడు. కల్చర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ముందు జనరేషన్ నుంచి మనకి ఏదైతే వస్తుందో, మనం ఏమైతే నేర్చుకుంటామో, లాంగ్వేజ్ మనం నేర్చుకుంటాం, తర్వాత కొన్ని పోయిటరీ కానీ, వాళ్ళు రాసిన బుక్స్ కానీ, వాళ్ళు చేసే రకరకాల సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఇవన్నీ కూడా కల్చర్గా వస్తుంది. అయితే ఇవి కూడా యూనిటీ రావడానికి ఎలా హెల్ప్ చేసాయి అనేది ఈ క్వశ్చన్లో మనల్ని అడుగుతున్నాడు. అయితే దీంట్లో మెయిన్ కీవర్డ్స్ కంటే ముందు మనం సైడ్ హెడ్డింగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
కానీ ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఫస్ట్ చూడండి, లాంగ్వేజ్ అనేది ఒకటి. లాంగ్వేజ్ అంటే మీకు తెలుసు. ఇక్కడ రొమాంటిసిజం అంటే మీకు తెలియదు, దీంట్లో నేను చెప్తాను. తర్వాత ఫోక్ పోయిటరీ, ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్స్, జానపద గీతాలు, నృత్యాలు, పాటలు, గేయాలు అంటారు. అవి జనరల్గా ప్రజల్లో ఎక్కువ వాడుకలో ఉండేవన్నీ. అయితే లాంగ్వేజ్ అంటే చూడండి, ఆల్రెడీ మీకు లాంగ్వేజ్ బాగా తెలుసు, మనం మాట్లాడుకునే భాషనే లాంగ్వేజ్ అంటారు. అయితే దీంట్లో ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే ఆఫ్టర్ రష్యన్ అఫికేషన్. రష్యన్స్ వచ్చి వీళ్ళని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగిందనేది చెప్తున్నాడు. రష్యన్స్ వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత పోలిష్ లాంగ్వేజ్ వాజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ద స్కూల్స్లో పోలిష్ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడుకునే పోలిష్ లాంగ్వేజ్ అనేది తీసేశారు. రష్యన్ లాంగ్వేజ్ వాజ్ ఇంపోజ్డ్ ఎవ్రీవేర్. ఎందుకంటే వేరే దేశం వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళు పాలిస్తుండగా మన భాషలో మనం నేర్చుకుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏం భాష ఆడతారో మన భాష తీసేసి వాళ్ళ భాష ఆడతారు. సో పోలిష్ లాంగ్వేజ్ని ఏం చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాంగ్వేజ్లో ఏం చేశారు, ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ స్కూల్ అంటే బ్యానెడ్ ఫ్రమ్ ది స్కూల్స్, బ్యాన్ చేశారని రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత రష్యన్ లాంగ్వేజ్ ఇంపోజ్డ్ అంటే అమలు చేశారని ఎవ్రీవేర్, ప్రతి చోట రష్యన్ లాంగ్వేజ్ని పెట్టారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థమైంది మీకు. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ రష్యన్ ఆక్యుపేషన్ ఏం జరిగింది, పోలిష్ లాంగ్వేజ్, రెండు కీవర్డ్సే. తర్వాత క్లెర్జీ ఇన్ పోలాండ్ బిగన్. క్లెర్జీ అంటే ఇప్పుడు ఇక్కడ చర్చిల్లో కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ క్లెర్జీ అంటారు. అయితే ఇన్ పోలాండ్లో ఉండే క్లెర్జీస్ ఏం చేశారంటే యూజింగ్ లాంగ్వేజ్ యాజ్ ఎ వెపన్, లాంగ్వేజ్ని ఒక ఆయుధంగా వాడుకున్నారంట. నేషనల్ రెసిస్టెన్స్, వాళ్ళు తిరుగుబాటు చేయడానికి లాంగ్వేజ్ని వాళ్ళు ఒక వెపన్గా వాడుకున్నారు. వాళ్ళు చేసే తిరుగుబాటుకి లాంగ్వేజ్ని వెపన్గా వాడుకున్నారు. పోలీస్ వాజ్ యూజ్డ్. పోలీస్ని ఎలా వాడుకున్నారు, నెక్స్ట్ దాంట్లో కీవర్డ్ ఏంటంటే పోలీస్ యూజ్డ్. పోలీస్ని ఎలా యూజ్ చేసుకున్నారు, చర్చ్ గ్యాదరింగ్స్, చర్చిల్లో జరిగే సమావేశాలన్నింటిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు పెట్టిన స్కూల్స్లో బ్యాన్ చేసిన రష్యన్ కాకుండా, స్కూల్లో బ్యాన్ చేసి తీసుకొచ్చిన రష్యన్ కాకుండా వాళ్ళ సొంత లాంగ్వేజ్ అని పోలిష్ లాంగ్వేజ్ని వాళ్ళు వాడుకున్నారు. అండ్ ఆల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, మతపరంగా వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళన్నీ కూడా వాళ్ళు పోలాండ్కి చెందినవారు పోలిష్ లాంగ్వేజ్ని వాడుకున్నారు. ద యూజ్ ఆఫ్ పోలిష్, నెక్స్ట్ దాంట్లో యూజ్ ఆఫ్ పోలిష్ కేమ్ టు సీన్ అనేది కీవర్డ్. యూజ్ ఆఫ్ పోలిష్ కేమ్ టు సీన్ ఎలా చూడబడింది పోలిష్ని, సింబల్ ఆఫ్ స్ట్రగుల్ అగైన్స్ట్ రష్యన్ డామినెన్స్. అంటే రష్యా వాళ్ళు వీళ్ళని డామినేట్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు. అంటే వాళ్ళ భాషను వాళ్ళు అణిచేశారు, తిరిగి వాళ్ళు అణిచేసిన వాళ్ళ భాషను వాళ్ళే మాట్లాడుతున్నారంటే దానికి రష్యన్ స్ట్రగుల్కి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టే కొంతవరకు. సో ఇక్కడ భాష కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటానికి యూజ్ అయింది. అయితే ఫస్ట్ కీవర్డ్ ఆఫ్టర్ రష్యన్ అప్లికేషన్ ఏం జరిగింది, పోలిష్ లాంగ్వేజ్ని ఎలా బ్యాన్ చేశారు, రష్యన్ ఎలా తీసుకొచ్చారని ఫస్ట్ పాయింట్లో రాస్తారు. నెక్స్ట్ క్లెర్జీ వాళ్ళు ఏం చేశారు, వెపన్ కింద వాడుకున్నారు. క్లెర్జీ, వెపన్, రెండు కీవర్డ్స్. థర్డ్ పాయింట్లో కీవర్డ్స్ ఏంటి, చర్చ్ గ్యాదరింగ్స్లో ఏం వాడారు, పోలిష్ లాంగ్వేజ్ వాడారు. థర్డ్ దాంట్లో కీవర్డ్స్. ఫోర్త్ దాంట్లో పోలిష్ని ఎలా చూశారు, కమ్ టు బి సీన్ యాజ్ సింబల్ ఆఫ్ స్ట్రగుల్ అనేది థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి రొమాంటిసిజం అంటే ఏంటి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు తెలియదు కాబట్టి. ఇట్ వాజ్ కల్చరల్ మూమెంట్, అంటే దీన్ని ఒక కల్చరల్ మూమెంట్ కింద చెప్తారు. అంటే ఒక సాహిత్యంలో కానీ కొంతమంది ఆలోచనలో కానీ వచ్చిన మార్పు ఇది. వీళ్ళందరూ ఏమన్నారంటే వీళ్ళందరూ కొత్త ఆలోచన తీసుకొచ్చారు. షార్ట్ టు డెవలప్ ఏ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ నేషనల్ సెంటిమెంట్. అంటే ఇది ఒక ఆలోచన, కొత్త ఆలోచన తీసుకొచ్చారు. మనం అలా ఆలోచించకూడదు, అలా ఆలోచించాలనే విధంలో తీసుకొచ్చారు. అండ్ ఇట్ వాజ్ ఎ కల్చరల్ మూమెంట్ విచ్ షార్ట్ టు బి డెవలప్ ఏ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ నేషనల్ సెంటిమెంట్. అంటే దేశం మొత్తాన్ని ఒక రకమైన భావన క్రియేట్ చేయాలి. సెంటిమెంట్ అంటే ఒక భావన లేకపోతే ఒక ఆలోచన. ఏంటో ఆలోచన చూద్దాం. సెకండ్ దాంట్లో కీవర్డ్స్ చూడండి. రొమాంటిక్ ఆర్టిస్ట్స్ అండ్ పోయిట్స్ జనరల్లీ క్రిటిసైజ్ అంటే ఏంటి, విమర్శించడం, కామెంట్ చేయడం. కామెంట్ చేశారు, ఎవరి మీద కామెంట్ చేశారు, కామెంట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ రీజన్. గ్లోరిఫికేషన్ అంటే దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేనికి, రీజనింగ్కి, సైన్స్కి రీజనింగ్ అంటే మ్యాథమెటిక్స్, వాటికి సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అండ్ ఫోకస్డ్ ఇన్స్టిట్యూట్ వాటి మీద ఫోకస్ చేయకుండా ఎమోషన్స్ మీద, ఇన్స్టిట్యూషన్ అండ్ మైస్టిక్ ఫీలింగ్స్ వీటి మీద ప్రాధాన్యత ఇమ్మన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే రొమాంటిక్ ఆర్టిస్ట్ అండ్ పోయిట్స్ జనరల్లీ క్రిటిసైజ్డ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ రీజనింగ్ అండ్ సైన్స్. గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరిని క్రిటిసైజ్ చేశారు వీళ్ళు, ఫస్ట్ దాంట్లో కీవర్డ్ క్రిటిసైజ్ చేయడం. ఎవరిని క్రిటిసైజ్ చేశారు, రీజనింగ్, సైన్స్ని రీజనింగ్ని క్రిటిసైజ్ చేశారు. అంటే సైన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు, మ్యాథమెటిక్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు, అంతేగాని పీపుల్లో ఎమోషన్స్ ఉండట్లేదు, ఒక వాల్యూస్ ఉండట్లేదు, మంచి ఫీలింగ్స్ డెవలప్ అవ్వట్లేదు అనేసి వీళ్ళు తీసుకొచ్చారు. సో వీళ్ళు ఎవరు, రొమాంటిసిస్టులు.
నెక్స్ట్ దే ట్రై టు పోర్ట్రే అంటే చూపించడం. ఎలా చూపించడం అనుకున్నారు? కామన్ కల్చరల్ పాస్ట్ యాజ్ బేసిస్ ఆఫ్ నేషన్. కామన్ కల్చరల్ పాస్ట్ అంటే అందరికీ ఒక గతం ఉన్నది. గతంలో ఏవైతే డెవలప్ చేసిన పోయిటరీ ఉంది, హిస్టరీ ఉంది, అవే నేషన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి రొమాంటిసిజంలో ఒకసారి చూడండి. ఫస్ట్ రొమాంటిసిజం అంటే ఏంటి? కల్చరల్ మూమెంట్. ఏ మూమెంట్? కల్చరల్ మూమెంట్. షార్ట్ టు డెవలప్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ నేషనల్ సెంటిమెంట్. దేనికోసం వచ్చింది? ఒక పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ నేషనల్ సెంటిమెంట్ డెవలప్ చేయడానికి వచ్చింది. ఎవరిని క్రిటిసైజ్ చేశారు? రీజనింగ్ సైన్స్ని డెవలప్ చేయడానికి వచ్చారు. తర్వాత దేని మీద? దానికంటే రీజనింగ్ సైన్స్ని క్రిటిసైజ్ చేయడానికి వచ్చారు. దేని మీద ఫోకస్ చేశారు? ఎమోషన్స్ మీద, మైస్టిక్ ఫీలింగ్స్ మీద ఫోకస్ చేశారు. దీన్ని ఎలా పోర్ట్రే చేద్దాం ట్రై చేశారు? ది ట్రై టు పోర్ట్రే కామన్ కల్చరల్ పాస్ట్ యాజ్ ద బేసిస్ ఆఫ్ నేషన్ అని చెప్పారు. అండ్ లాస్ట్ది థర్డ్ది ఫోక్ పోయిటరీ, ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్స్. గతంలో జనాల్లో బాగా ఫేమస్ అయిన పాస్ట్ జనరేషన్ నుంచి మనకు వచ్చినవి ఇవన్నీ పోయిటరీ, డ్యాన్స్, సాంగ్స్ అంటే మీకు తెలుసు. ట్రూ స్పిరిట్ ఆఫ్ నేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రూ స్పిరిట్ ఆఫ్ నేషన్ అంటే ఒక దేశం యొక్క ఆత్మ. ఆత్మ అంటే దేశానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పేటప్పుడు ఎలా చెప్పారు? వాజ్ పాపులరైజ్డ్ త్రూ అబౌవ్ మీన్స్. దేశానికి మెయిన్ ఇంపార్టెన్స్ దేనికంటేనంటే ఒక దేశానికి ఉన్న పోయిటరీ, దానికి ఉన్న డ్యాన్స్, దానికి ఉన్న సాంగ్స్ అనేది ఒక దేశాన్ని ఒక ఇంపార్టెంట్ వన్గా వీళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ దేశంలో ఉండే పాటలు కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ అని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ దాంట్లో కీవర్డ్ కలెక్టింగ్ అండ్ రికార్డింగ్. దేన్ని కలెక్ట్ చేస్తున్నారు? దేన్ని రికార్డ్ చేస్తున్నారు? దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ కల్చర్ అండ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్. అంటే దేశం డెవలప్ అవ్వాలంటేనంట ఎలాంటి ఫోక్ సాంగ్స్ని, తర్వాత పోయిటరీని, డ్యాన్సెస్ని, వీటన్నిటిని కలెక్ట్ చేసి రికార్డ్ చేయాలంట. ఆ రికార్డ్ చేస్తే అవి నేషనల్ బిల్డింగ్లో ఒక భాగం అంట. సో కీవర్డ్ ఏంటంటే కలెక్టింగ్ అండ్ రికార్డింగ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు చదవగా ఇక ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఏంటి కలెక్ట్ చేయాలి? దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ కల్చర్ అని చెప్పాడు. సో ఒకసారి గుర్తు చేసుకోండి. లాంగ్వేజ్ అసలు కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్లో ఏముంటాయి? లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత వీళ్ళ దాంట్లో రొమాంటిసిజం, తర్వాత పోయిట్స్, డ్యాన్స్, సాంగ్స్ వచ్చినాయి. అయితే లాంగ్వేజ్లో ఏమొచ్చింది? ఫస్ట్ రష్యన్ ఆక్యుపేషన్ తర్వాత మనకి ఏం జరిగింది? పోలిష్ బ్యాన్ చేశారు, రష్యన్ తీసుకొచ్చారు. తర్వాత చర్చ్లో ఏం జరిగింది? వాళ్ళు ఈ లాంగ్వేజ్ని ఎలా ప్రాధాన్యత ఇచ్చారనేది ఇందాక చూసారు, అది రాయండి. రొమాంటిసిజం అంటే మీకు ఆల్రెడీ చూసారు, అదొక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్లో ఏమన్నది? రీజనింగ్ మీ మ్యాథమెటిక్స్ సైన్స్ని అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమోషన్స్కి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పారు. ఫోక్ పోయిటరీ, ఫోక్ డ్యాన్స్ని ఏం చేయాలంటే అది నేషనల్ స్పిరిట్, దాన్ని కాపాడుకోండి, దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయండి అనేసి చెప్తున్నారు. ఇది ఈ క్వశ్చన్స్ మీనింగ్. నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. మీకు ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు నేను 2 నేషన్స్ తీసుకుంటానని చెప్పాను. అయితే ఆ 2 నేషన్స్ ఆల్రెడీ మీరు చదివిన దాని గురించి అయితే సేమ్ క్వశ్చన్స్ రాయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ 2 నేషన్స్ గురించి రాయాలి, అటు డెవలప్మెంట్ ఎలా జరిగింది, నేషనల్ డెవలప్మెంట్ అనే దాని గురించి రాయాలి. అయితే నేను తీసుకున్న 2 నేషన్స్ ఏంటంటే జర్మనీ అండ్ ఇటలీ. జర్మనీ గురించి మీరు ఒకసారి 4th క్వశ్చన్, ఇంతకుముందు చెప్పిన 4th క్వశ్చన్ చూడండి. సేమ్ అదే 4th క్వశ్చన్లో ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ ఉంటాయి, 4th క్వశ్చన్లో ఉంటాయి. ఆ తర్వాత ఇటలీ గురించి చెప్పినప్పుడు అయితే ఫస్ట్ క్వశ్చన్లో 2 పాయింట్స్ మాజినీ గురించి చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్లో మాజినీ గురించి రాయమని ఉంటుంది ఫస్ట్ పాయింట్, దాన్ని రెఫర్ చేయండి. ఆ వీడియోని రెఫర్ చేస్తే వీడియో ఎక్స్ప్లెనేషన్ దొరుకుతాయి. సో ఒకసారి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను. నేషనల్ సెంటిమెంట్స్ గురించి ఒకసారి చెప్పాను. దిస్ కెన్ బి అబ్జర్వ్, ఎవరిలో అబ్జర్వ్ చేస్తారనేది కూడా చెప్పాను. తర్వాత మిడిల్ క్లాస్ జర్మన్స్ ఏం చేశారని, 3 వార్స్ అంటే ఏంటి అనేది కూడా చెప్పాను ఆ వీడియోలో. ఒకసారి బ్యాక్కి వెళ్ళి దాన్ని ఆ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. మోడర్నైజేషన్ దేని గురించి చేశారనేది కూడా చెప్పాను. తర్వాత మాజినీ, ఇక్కడ మాజినీ దేనికోసం ప్రయత్నించాడు ఇట్లా అనగానే మీకు గుర్తు రాసింది మాజినీ అన్న అతను దేనికోసం ట్రై చేశాడు? షార్ట్ టు యూనిఫై ఇటలీ, నేను యూనిఫై చేయడానికి ట్రై చేసి ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. సీక్రెట్ సొసైటీ పేరేమో యంగ్ ఇటలీ అని అంతకుముందు చెప్పడం జరిగింది. తర్వాత ఎంతకి ఇక్కడ విషయం ఏంటంటే ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది? ఇట్ హ్యాస్ ఫెయిల్ అయింది ఎందుకు ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో కీవర్డ్ ఏంటంటే సద్ని ఫెడ్మండ్ అనే ప్రదేశం ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫెల్డ్ అని సద్ని ఎందుకు ఫెయిల్ అయిందంటే రెస్పాన్సిబిలిటీ దేని మీదకి వెళ్ళింది? సద్ని ఫెడ్మండ్ మీదకి వెళ్ళింది. అండర్ ఇట్స్ రూలర్ కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ టు యూనిఫై ఇటాలియన్ స్టేట్స్ త్రూ వార్. సో జర్మనీని యూనిఫై చేయడానికి మాజిని ట్రై చేశాడు. దానికోసం ఏం పెట్టాడు? యంగ్ ఇటలీని పెట్టాడు. అయితే ఆ రెస్పాన్సిబిలిటీ ఏ ఏరియా మీద పడింది? సద్ని ఫెడ్మండ్ మీద.
పైగా దాన్ని రూల్ చేసే కింగ్ పేరు ఏంటి, విక్టర్ ఎమాన్యుయల్ II. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇతని బాధ్యత ఏంటి, ఇటలీని యూనిఫై చేయాలి. యూనిఫై చేయాలంటే ఒకటే మార్గం, ముక్కలు అయిపోయిన ప్లేస్లన్నిటి మీద యుద్ధం ప్రకటించడం, వార్ చేయటం. సో ఇటాలియన్ స్టేట్ని ఎలా చేయాలి, యూనిఫై ఇటాలియన్ స్టేట్స్ త్రూ వార్. తర్వాత నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే ఆస్ట్రియన్ ఫోర్సెస్. ఆస్ట్రియన్ ఫోర్సెస్ని వీళ్ళు ఇటలీలో కలపడానికి ఆస్ట్రియాని డిఫీట్ చేశారు. ఎలా డిఫీట్ చేశారు, ఎప్పుడు డిఫీట్ చేశారంటే 1859లో డిఫీట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ సర్దిని, పెడ్మాంట్, లార్జ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ హ్యాడ్ జాయిన్డ్ ద కాజ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ గారిబాల్డి. సో గారిబాల్డి లీడర్షిప్లో ఎవరిని డిఫీట్ చేశారు ఇటలీ వాళ్ళు, ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేశారు. ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేసేటప్పుడు గారిబాల్డితో పాటు ఎంతోమంది వాలంటీర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల ఇటలీ యూనిఫికేషన్కి ఒక ఈజీ అయింది. తర్వాత 1860లో ఏం చేశారో చూడండి. దీంట్లో కీవర్డ్ ఏంటంటే డిఫీట్ స్పానిష్ రూలర్స్. ఇంతకుముందేమో ఆస్ట్రియన్ ఫోర్సెస్ అనేది కీవర్డ్ దాని ముందు క్వశ్చన్లో, ముందు పాయింట్లో. ఇప్పుడు ఏం చేశారు, డిఫీట్ స్పానిష్ రూలర్స్. ఎప్పుడు చేశారు, 1860లోని. 1860లో స్పానిష్ రూలర్ని డిఫీట్ చేశారు. మార్చ్ టు సౌత్ ఇటలీకి వెళ్ళారు. స్పానిష్ రూలర్స్ని కూడా డిఫీట్ చేశారు. 1861లో ఏమైందంటే 7 నెలల తర్వాత విక్టర్ ఎమాన్యుయల్ II మీకు ఆల్రెడీ తెలుసు దేన్ని పాలిస్తాడో, సర్దినియా, పెడ్మంట్ పాలిస్తాడు. ఇతను విక్టర్ ఎమాన్యుయల్ IIని ఎలాగా, హీ వాజ్ ప్రొక్లైమ్డ్ కింగ్ ఆఫ్ ఇటలీ. ఇతను ఇటలీ కింగ్గా మారాడు. ఇటలీలో ఒక పెద్ద ప్రాంతం ఏంటంటే సర్దినియా, పెడ్మంట్. ఇతను నెమ్మదిగా మిగతా వాటిలన్నింటిని ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ దేన్ని ఆక్యుపై చేశారు, ఆస్ట్రియన్ ఫోర్సెస్ని. వాళ్ళని డిఫీట్ చేశారు. తర్వాత ఎవరిని డిఫీట్ చేశారు, స్పానిష్ రూలర్స్ని డిఫీట్ చేశారు. రెండింటిని డిఫీట్ చేసిన తర్వాత ఎవరు కింగ్ అయ్యారు, విక్టర్ ఎమాన్యుయల్ II ఇటలీ కింగ్ అయ్యాడు. సో ఇది ఇటలీ గురించి. ఆల్రెడీ జర్మనీ గురించి అంతకు ముందు క్వశ్చన్ చదివారు. ఏ క్వశ్చన్ అంటే 4th క్వశ్చన్లో చెప్పాను, ఒకసారి అది రెఫర్ చేయండి. దీంట్లో ఫస్ట్ 2 పాయింట్స్ నేను ఫస్ట్ క్వశ్చన్లో మాజిని గురించి చెప్పాను, అది రెఫర్ చేయండి. తర్వాత 2 పాయింట్స్లో ఫస్ట్ ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేశారు, తర్వాత స్పానిష్ ఫోర్సెస్ని డిఫీట్ చేశారు. డిఫీట్ చేసిన తర్వాత ఎవరు కింగ్ అయ్యారు, విక్టర్ ఎమాన్యుయల్ II కింగ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఒకసారి 4th క్వశ్చన్ మీద, నెక్స్ట్ ఒకసారి 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏంటంటే నేషనలిజం ఇన్ బ్రిటన్. అంటే బ్రిటన్ కంట్రీలో నేషనలిజం అనేది ఎలాగుండేది అనేది. అయితే మిగతా దేశాల్లో కాకుండా బ్రిటన్లో కొంచెం అన్లైక్ ద రెస్ట్ ఆఫ్ యూరప్ అని అన్నాడు. అంటే అన్ని కంట్రీస్లో నేషనలిజం ఒకలా వచ్చింది, బ్రిటన్లో ఒకలా వచ్చింది. వాళ్ళందరూ యూనిఫికేషన్ కానీ నేషన్ కింద ఫామ్ అవడం కానీ. అయితే ఫస్ట్ దాంట్లో కీవర్డ్స్ అన్ని ఒకసారి చూడండి. ఫార్మేషన్ ఆఫ్ నేషన్ స్టేట్. ఇక్కడ నేషన్ ఎలా ఫామ్ అయిందనేది చెప్తాను. ప్రైమరీ ఐడెంటిటీస్ అంటే అక్కడ ఆ కంట్రీలో ముందు ఎవరెవరు ఉండేవాళ్ళు అనేది చెప్తాను. తర్వాత గ్రేట్ బ్రిటన్ ఎలా ఫామ్ అయింది అనేది దీంట్లో ఒకసారి చెప్తాను ఈ పాయింట్లో. స్కాటిష్ పీపుల్ వర్ ఫర్బిడన్ అంటే స్కాటిష్ పీపుల్ని ఏం చేశారు అనేది కూడా దీంట్లో చెప్తాను. తర్వాత మెర్జ్డ్, ఇక్కడ మెర్జ్లో ఏం జరిగింది, మెర్జ్ అంటే కలవడం. ఫైనల్గా ఏం అచీవ్ చేశారు. తర్వాత సింబల్స్, ఫైనల్గా వచ్చింది ఏంటంటే సింబల్స్, నేషనల్ సింబల్స్ ఏంటి. తర్వాత ప్రమోటెడ్, వాళ్ళు ఏం ప్రమోట్ చేశారు, ఈ కీవర్డ్స్ చూసుకోండి. ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్స్ అనేది చూసుకుందాం. మిగతా వీటికి డిఫరెన్స్ ఏంటంటే డ్యూ టు సడన్ అప్హేవల్, నాట్ డ్యూ టు సడన్ అప్హేవల్ అన్నాడు. అంటే సడన్ చేంజెస్ వల్ల ఏం జరగలేదు, రెవల్యూషన్ వల్ల కానీ తిరుగుబాట్ల వల్ల కానీ జరగలేదు. ఇట్ వాజ్ రిజల్ట్ ఆఫ్ లాంగ్ ప్రాసెస్, చాలా స్లోగా జరిగింది. సో ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్ అని కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ మీకు గుర్తుండాలి. అంటే బ్రిటన్లో ఎప్పుడు కూడా స్పీడ్గా జరగలేదు, నెమ్మదిగా స్లో ప్రాసెస్ జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రైమరీ ఐడెంటిటీస్ అంటే ఏంటి. ఇక్కడ ఇన్హిబిటెడ్ అంటే ఉండడం, నివసించడం అని వస్తుంది. ఇన్హిబిటెడ్ అంటే నివసించడం, ఆ ప్లేస్లోని. నివసించడం అంటే ఉండడం, బతకడం. ఎవరుండేవారు ఇన్హిబిటెడ్, బ్రిటిష్ ఐజిల్స్ అంటే దీవులు. వర్ ఎథ్నిక్ వన్స్ సచ్ యాజ్ ఇంగ్లీష్, వెల్స్, స్కాట్, ఐరిష్, వీళ్ళు ఉండేవారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ ఐడెంటిటీస్ అంటే అంతకుముందు ఎవరు ఉండేవారు, ఇన్హిబిటెడ్ అంటే ఉండడం. ఎవరు ఉండేవారు, ఎథ్నిక్ వన్స్ సచ్ యాజ్ ఇంగ్లీష్, వెల్స్, స్కాట్, ఐరిష్, వీళ్ళందరూ ఉండేవారు. ఐరిష్ పీపుల్, ఇంగ్లీష్ పీపుల్, వెల్స్ పీపుల్, స్కాటిష్ పీపుల్ అంటే స్కాట్లాండ్, ఐరిష్ అంటే ఐర్లాండ్, అలా గుర్తుపెట్టుకో. సెకండ్ ప్రైమరీ ఐడెంటిటీస్ అంటే అక్కడ ఎవరెవరు ఉండేవారు అనేది ప్రైమరీ ఐడెంటిటీస్ అని. సో ఫస్ట్ చూసారు ఫార్మేషన్ ఆఫ్ ద నేషన్ ఎలా ఫామ్ అయింది, సడన్ చేంజెస్ వల్ల కాకుండా స్లో చేంజెస్ వల్ల వచ్చింది. సెకండ్ దాంట్లో అక్కడ ఎవరెవరు ఉండేవారు అనేది సెకండ్ పాయింట్. తర్వాత
గ్రేట్ బ్రిటన్ ఎలా ఫామ్ అయింది? గ్రేట్ బ్రిటన్, మీకు బ్రిటన్ అంటే తెలిసి ఇంగ్లాండ్ బ్రిటన్ అంటారు, యూకే అంటారు. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ చూసండి, యునైటెడ్ కింగ్డమ్. అయితే ఏమేమి కలిస్తే బ్రిటన్ ఫామ్ అయిందంటే ఇంగ్లాండ్, ఒకటి ఇంగ్లాండ్, ఇంకోటి ఏమో స్కాట్లాండ్. ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ఈ రెండు కలిస్తే ఇంగ్లాండ్, ఒకటి స్కాట్లాండ్, రెండు కలిస్తే ఏం ఫామ్ అయింది? ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, యూకే ఫామ్ అయింది. దీన్ని ఏమంటారు? గ్రేట్ బ్రిటన్ అంటారు. సో యాక్ట్ ఆఫ్ యూనియన్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ స్కాట్లాండ్ రిజల్టెడ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్లో కీవర్డ్ ఏంటంటే గ్రేట్ బ్రిటన్. సెకండ్ దాంట్లో కీవర్డ్ ఏంటంటే ప్రైమరీ ఐడెంటిటీస్. ఫస్ట్ దాంట్లో కీవర్డ్ ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్. అండ్ తర్వాత దీంట్లో ఇంకొక పాయింట్ కూడా చూడండి, థర్డ్ దాంట్లో స్కాటిష్ పీపుల్ వర్ ఫర్బిటన్ ఫ్రమ్. స్కాటిష్ పీపుల్ ఏం కలిసారని చెప్పుకున్నాం? ఇంగ్లాండ్, ఇంకోటేమో స్కాట్లాండ్, రెండు కలిసినాయి అని చెప్పుకున్నాం, ఇంగ్లాండ్ స్కాట్లాండ్. కానీ ఇక్కడ స్కాటిష్ పీపుల్ ఏం చేశారు? వాళ్ళని ఫర్బిటన్ చేశారు. స్పీకింగ్ ఆఫ్ అంటే బై వాళ్ళని రిస్ట్రిక్ట్ చేశారు, మాట్లాడకుండా. ఏం మాట్లాడకుండా? వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్, స్పీక్ దేర్ గాలిక్ లాంగ్వేజ్ అండ్ ఫామ్ వేరింగ్ దేర్ నేషనల్ డ్రెస్. వాళ్ళ దేశానికి చెందిన బట్టలు వేసుకోకూడదు, వాళ్ళ నేషనల్ డ్రెస్ వేసుకోకూడదు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా మాట్లాడకూడదు. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా ఇలాంటి సీక్వెన్స్ మీరు చూశారు. అయితే రష్యన్స్ పోలాండ్ వాళ్ళని వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడనివ్వలేదు, స్కూల్స్లో కూడా ఫర్బిట్ చేశారు. ఇక్కడ ఎవరెవరిని ఫర్బిట్ చేస్తున్నారు? స్కాటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఫర్బిట్ చేశారు, గాలిక్ లాంగ్వేజ్ మాట్లాడనివ్వలేదు, నేషనల్ డ్రెస్ని వేసుకునే వాళ్ళ. ఫర్బిడ్ అంటే చేయకపోవడం. మెనీ వర్ డ్రైవెన్ అవుట్ ఆఫ్ హోమ్ల్యాండ్. ఎంతోమంది స్కాటిష్ వాళ్ళు వాళ్ళ హోమ్ల్యాండ్ అంటే వాళ్ళ మాతృభూమి, వాళ్ళ దేశం నుంచి బహిష్కరించారు. థర్డ్ దాంట్లో కీవర్డ్స్ ఒకసారి చూసుకోండి. గ్రేట్ బ్రిటన్ ఎలా ఫామ్ అయింది? ఇంగ్లాండ్ స్కాటిష్ కలిస్తే ఫామ్ అయింది E+S. అయితే ఇద్దరు కలిశారు, కానీ స్కాటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు గాలిక్ లాంగ్వేజ్ మాట్లాడుకోనివ్వలేదు, వాళ్ళ నేషనల్ డ్రెస్సెస్ని వేసుకోనివ్వలేదు. తర్వాత హోమ్ల్యాండ్, తిరిగి వాళ్ళని వాళ్ళ కంట్రీకి పంపారు చాలామందిని. ఇక్కడ ఐర్లాండ్ ఒకటి ఉంది చూడండి. ఐర్లాండ్ కూడా మెర్జ్ అయింది, కానీ ఎలా అని ఇచ్చాడు? ఫోర్స్ఫుల్లీ. అంటే ఫోర్స్ఫుల్ అంటే బలవంతంగా మెర్జ్ చేశారు. దేంట్లో మెర్జ్ చేశారు? యూకేలో. ఎప్పుడు మెర్జ్ చేశారు? 1801లో. ఇది ఒక పాయింట్ గుర్తెట్టుకోండి. దీంట్లో కీవర్డ్ ఏంటంటే ఐర్లాండ్. ఐర్లాండ్నే మెర్జ్ చేశారు బలవంతంగా. ఇట్ వాజ్ అచీవ్డ్ బై ఇంగ్లీష్. ఎవరి వల్ల? ఇంగ్లీష్ వాళ్ళ అచీవ్ చేశారు. ప్రొటెస్టెంట్స్ ఆఫ్ ఐర్లాండ్ టు ఎస్టాబ్లిష్ డామినెన్స్ ఓవర్ క్యాథలిక్స్. ఈ మెర్జ్ ఎలా చేశారు అనేది ఒకసారి చూడండి. దిస్ వాజ్ అచీవ్డ్ బై ఇంగ్లీష్ హెల్పింగ్ ద ప్రొటెస్టెంట్స్ ఆఫ్ ఐర్లాండ్. ఇక్కడ ఇంగ్లాండ్నే ఐర్లాండ్లో కలిపేశారు. ఎలా కలిపారు? అక్కడ ఐర్లాండ్లో ఉండే వాళ్ళు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. అంటే క్రిస్టియన్స్లో రెండు టైప్స్ ఉంటారు, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్. అయితే క్యాథలిక్స్ డామినెన్స్ బాగా పెరిగిపోతుంది అక్కడ. అప్పుడు ఏం చేశారంటే ప్రొటెస్టెంట్స్ని హెల్ప్ చేయడం కోసం ఈ రెండింటిని కలిపేశారు. సో ఇక్కడ కూడా మెర్జ్ జరిగింది. దీంట్లో కీవర్డ్ అంటే ఐర్లాండ్. ఐర్లాండ్ మెర్జ్ అనేటప్పుడు మీకు అన్ని నార్మల్గా గుర్తొస్తాయి, ఇయర్ గుర్తు రాకపోయినా పర్వాలేదు. కానీ ఐర్లాండ్ బలవంతంగా మెర్జ్ అయింది. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చేశారు? ప్రొటెస్టెంట్ హెల్ప్ తీసుకున్నారు, ఇద్దరు తిరుగుబాటు చేసుకున్నారు. వాళ్ళు ఒకరు హెల్ప్ చేయడం వల్ల వీళ్ళకి బలం వచ్చింది, మిగతా వాళ్ళని ఈజీగా కలిపేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ది సింబల్ ఆఫ్ న్యూ బ్రిటన్. అక్కడ నేషనలిజం రావాలంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం, కొన్ని అందరికి ఒకే ఫ్లాగ్ ఉన్న, అందరికీ ఒకే నేషనల్ యాంథమ్ ఉన్న, ఒకే లాంగ్వేజ్ ఉన్న నేషనలిజంకి హెల్ప్ చేస్తుందని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ బ్రిటన్ కూడా ఫ్లాగ్ పెట్టుకుంది, యూనియన్ జాగ్. ఇంగ్లాండ్ ఫ్లాగ్గా యూనియన్ జాక్ అంటారు. తర్వాత నేషనల్ యాంథమ్, మనకి ఎలాగైతే జనగణమన నేషనల్ యాంథమ్ ఉంటుందో వాళ్ళకి గాడ్ సేవ్ అవర్ నోబెల్ కింగ్ అని ఉంటుంది. ఆ నేషనల్ యాంథమ్ అందరికీ వర్తించేలా చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికీ వచ్చేలాగా. అంతకుముందు స్కాటిష్ వాళ్ళు, ఐరిష్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలి. యాక్టివ్లీ ప్రమోటెడ్, అంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయాలన్నింటిలో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. అండ్ వాల్టర్ నేషనల్ సర్వైవ్డ్ ఓన్లీ యాజ్ సబార్డినేట్ పార్ట్నర్స్ ఇన్ ద యూనియన్. దీంట్లో కలిసిన దేశాలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు, వాళ్ళందరూ బలవంతంగా కలపబడ్డారు. ఇంగ్లాండ్లో యుద్ధాల వల్ల కానీ బలవంతం మీద కానీ జాయిన్ చేయబడ్డారు, కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు. ఒకసారి అన్ని కీవర్డ్స్ ఒకసారి చూడండి. కీవర్డ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మిగతా వచ్చేలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ స్టేట్స్ ఎలా ఫామ్ అయింది? సడన్ అప్రూవల్ వల్ల కాదు, నాట్ డ్యూ టు సడన్ అప్రూవల్ ఆర్ రెవల్యూషన్. ప్రైమరీ ఐడెంటిటీస్ ఏంటి? గ్రూప్స్ ఉండేవి, ఇంగ్లీష్, వెల్స్, స్కాట్, ఐరిష్. గ్రేట్ బ్రిటన్ ఎలా ఫామ్ అయింది? స్కాట్లాండ్, ఇంగ్లాండ్ కలవడం వల్ల. తర్వాత ఫోర్త్ పాయింట్ చూడండి, ఐర్లాండ్ గురించి. ఐర్లాండ్ గురించి బలవంతంగా కలిపేశారు, ప్రొటెస్టెంట్స్ హెల్ప్ తీసుకున్నారు. ఫిఫ్త్ పాయింట్ చూడండి, సింబల్స్.
దీంట్లో కీవర్డ్ సింబల్స్ ఏం సింబల్స్? బ్రిటిష్ ఫ్లాగ్, యూనియన్ జాక్ అంటే గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. తర్వాత నేషనల్ యాంథమ్ గుర్తుంటే గాడ్ సేవ్ అవర్ నోబెల్ కింగ్ అని రాయండి, లేదంటే అవసరం లేదు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇది ఈ 4 గురించి. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఒకసారి చూడండి. వై డిడ్ నేషనలిస్ట్ టెన్షన్స్ ఎమర్జ్డ్ ఇన్ బాల్కన్స్? నేషనలిస్ట్ టెన్షన్స్ అంటే అక్కడ కొన్ని అలజడులు జరిగినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఏంటో ఇబ్బందులు అని అడుగుతున్నాడు. అయితే ముందు మీరు బాల్కన్స్ అంటే ఏంటో చూడాలి. మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాల్కన్స్ గురించి చెప్తాను. అయితే బాల్కన్స్ అంటే ఏంటో చూడండి. ఇట్ వాజ్ ఎ రీజియన్స్ ఆఫ్ జాగ్రఫికల్ ఎథ్నికల్ వేరియేషన్ కంప్రైజింగ్ మోడర్న్ డే రీజన్ ఆఫ్ జాగ్రఫికల్ అండ్ ఎథ్నికల్ వేరియేషన్స్. అంటే ఇది ఎలాంటి ఈ ప్రాంతం గురించి చెప్తున్నాడు. రీజియన్ ఏం ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏ దేశాలు ఉంటాయి? రొమానియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మాసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, సాల్వేనియా, సెర్బియా, మాంటెనిగ్రో, ఈ దేశాలన్నీ ఉంటాయి. వర్ బ్రాడ్లీ నోన్ యాజ్ స్లావ్స్. స్లేవ్స్ అంటారు. అయితే ఈ కంట్రీస్ అన్నిటిని కలిపి బాల్కన్స్ అంటారు. ఈ కంట్రీస్ అన్నిటిని కలిపి బాల్కన్స్ అంటారు. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. స్లావ్స్ అనేది కీవర్డ్ పెట్టుకోండి. ఆ కీవర్డ్స్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఆ కంట్రీస్ అన్ని రాయండి. గుర్తుంటే రాయొచ్చు, లేదంటే మీకు గుర్తున్న కంట్రీస్ రాయండి. నెక్స్ట్, ఏ లార్జ్ పార్ట్ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఒట్టోమన్. ఈ మొత్తం స్లావ్స్లో ఒట్టోమన్ ఎంపైర్లో భాగమైంది. ఒట్టోమన్ ఎంపైర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఇంతకుముందు చెప్పాను. ముస్లిమ్స్ కొంతమంది పరిపాలించిన దాన్ని ఒట్టోమన్ ఎంపైర్ అంటారు. అయితే ఇందులో చాలా ప్రాంతం కూడా ఒట్టోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. గ్రాడ్యువల్లీ ఇండిపెండెన్స్ వాజ్ డిక్లేర్డ్ ఫర్ దెమ్. అంటే వీటన్నిటికీ నెమ్మదిగా ఇండిపెండెన్స్ స్వాతంత్రాన్ని కూడా ఇచ్చేశారు. ఇండిపెండెంట్ నేషన్స్ కింద ఫామ్ అయినాయి. అయితే ఈ కంట్రీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నేషనలిస్ట్ టెన్షన్స్ ఏంటంటే, ఫస్ట్ స్ప్రెడ్ ఆఫ్ ద ఐడియాస్ ఆఫ్ రొమాంటిక్ నేషనలిజం. రొమాంటిక్ నేషనలిజం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సైన్స్కి రీజనింగ్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు, తక్కువ ప్రాధాన్యత ఎమోషన్స్కి వాటికి ఇస్తున్నారు. అలా కాదు, ఎమోషన్స్కి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అది రొమాంటిక్ నేషనలిజం. అయితే బాల్కన్స్ నెక్స్ట్, దీంతో పాటు బాల్కన్స్ టుగెదర్ విత్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, దాంతో పాటు టుగెదర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఒట్టోమన్ ఎంపైర్. ఒట్టోమన్ ఎంపైర్ డిసింటిగ్రేషన్ అంటే విడిపోవడం, అది కూడా దాంతో పాటు వచ్చిన ప్రాబ్లం. మేడ్ దిస్ రీజియన్స్ వెరీ ఎక్స్ప్లోజివ్. వీటన్నిటి వల్ల ఈ ప్రాంతం అంతా ఇబ్బందులను ఎదుర్కొంది. ఫస్ట్ 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ రీజియన్లో ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిని స్లావ్స్ అంటారు. ఈ కంట్రీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇవన్నీ దేని కింద ఉన్నాయి, ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉన్నాయి. వీటన్నిటికి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, రొమాంటిక్ నేషనలిజం నెమ్మదిగా స్ప్రెడ్ అవడం ఒకటి, తర్వాత ఒట్టోమన్ ఎంపైర్ డిసింటిగ్రేషన్ అవడం వల్ల. సో నేను మొత్తం 10 క్వశ్చన్స్ చెప్పాను. అవి కూడా 5+5 క్వశ్చన్స్. అవి కూడా ముందు మీకు చెప్పాను. ప్రతిదానికి కీవర్డ్స్ ఇచ్చాను. ఆ కీవర్డ్స్ బాగా చదువుకోండి. కీవర్డ్స్ చదువుకున్న తర్వాత వాటిని రివిజన్ చేసుకుంటే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు కీవర్డ్స్ చూసుకుంటే మిగతాది వచ్చేలా ఉండాలి. తర్వాత దీంట్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఈజీ వర్డ్స్లో ఇచ్చాను. తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడితో మొత్తం 10 క్వశ్చన్స్ ఈ లెసన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి.